వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. BA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1 యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది అండ్ మీకు అర్థమయ్యేటట్టే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. వీడియో లెంత్ ఉందని అనుకోకుండా ఒక్కసారి చూడండి, తర్వాత మీరే కమెంట్ చేస్తారు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది. అండ్ ఈ వీడియో యూనిట్ 2కి సంబంధించింది, పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1లో ర్యాండమ్ వేరియబుల్స్, మీను, ఎక్స్పెక్టెడ్ వాల్యూ మీన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఇది E మైనస్ ల్యాండా ఎక్స్ డివైడెడ్ బై, ఇది అనేది ల్యాండా అంటారు, E మైనస్ ల్యాండా ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ బార్. సో ఈ ఫార్ములా ల్యాండా అనే కాదు, మీరు ఏదన్నా అనుకోవచ్చు, E మైనస్ ఎమ్ అప్పుడు ఎమ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ బార్. సో ఈ రకం కూడా అనుకోవచ్చు. సో ఇది మీ ఇష్టం. కానీ ఎమ్ అంటే మీను. సో డిస్క్రీట్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఎక్స్. సో ఇది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీనింగ్ ఆల్రెడీ చేశాం కదా. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కంపారిజన్, ఛాన్స్ ఆఫ్ సక్సెస్, లేదంటే ఇంత ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ అయ్యే పర్సంటేజ్ ఉంది, లేదంటే ఇంత ఛాన్స్ ఎఫెక్ట్ అయ్యే పర్సంటేజ్ ఉంది. సో ఈ రకంగా ఇంత ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. సో ఈ రకంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. సో దాన్ని బట్టి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. పాయిజన్ అంటేనే మీ అక్కడనే ఉంది. పాయిజన్ అంటే ఏంది, మంచిదా? పాయిజన్ అంటే విషము అంటే ఒక ఏమంటారు, ఒక డిఫెక్ట్, ఒక మిస్టేకు, అవునా? సో పాయిజన్ అంటే ఏంటంటే సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫెయిల్యూర్ పర్సంటేజ్ అంటే ఒక ప్రోడక్ట్లో మిస్టేక్లు ఉన్నాయి, సో ఒక ప్రోడక్ట్లో డిఫెక్ట్ ఉంది, ఒక పేజ్లో మిస్టేక్లు ఉన్నాయి. సో ఆ రకంగా ఉన్నప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాము. సో ఇది. సో సమ్ చూద్దాం మనము. అండ్ ఇక్కడ మనకు ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు, ల్యాండా అంటే మీను. సో ఇది అనేది మనం అనేది ఈ మైనస్ ల్యాండా అంటే ఈ వాల్యూస్ టేబుల్ వాల్యూస్ ఉంటాయి. సో ఎగ్జామ్లో ఏమంటారు, ఇన్విజిలేటర్ దగ్గర పేపర్ ఉంటుంది, ఆ షీట్ వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి. సో మనం ఇక్కడ సమ్స్ చూద్దాం. ఫస్ట్ సమ్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫస్ట్ సమ్. సో ఫస్ట్ సమ్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, ఇన్ ఏ రీసెర్చ్ మెథడాలజీ బుక్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ మిస్టేక్స్ చెప్పాను కదా. సో ఒక బుక్ అనేది అంటే పేజెస్ అనేది నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంత ఉంది, పాయిజన్ అంటేనే అది. సో నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంత ఉంది, మిస్టేక్లు ఫౌండ్ అయినాయి. సో సక్సెస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మిస్టేక్లు లేదంటే ఒక ప్రోడక్ట్ ఇస్తారు, దాంట్లో డిఫెక్టివ్లు, సో ఆ రకంగా ఇస్తారు. అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని ఫైండ్ అవుట్ చేయాలి. వీళ్ళు చెప్పినారా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని? ప్రాబ్లమ్స్ అని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, కానీ ఇక్కడ క్వశ్చన్లో చెప్పినారు ఇక్కడ ఫిట్ యూ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని. ఒక్కోసారి చెప్పనప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చెప్పినారు. సో ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ మిస్టేక్స్ పర్ పేజ్ వాస్ అబ్జర్వ్డ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇచ్చినారు. సో ఇది పాయిజనా బైనామియల్ అని తెలుసుకోవాలి. ఛాన్స్ ఆఫ్ సక్సెస్, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూరు, సో విన్నింగ్ పర్సంటేజ్, సో ఆ రకంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. ఇక్కడేమో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇందులో డిఫెక్టివ్స్ పర్సంటేజ్ ఇంత ఉంది, ఇంత మిస్టేక్లు పర్సంటేజ్ ఉంది అన్నప్పుడు ఇది. సో కాబట్టి ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏందనేది ఫస్ట్ మనం డేటా రాసుకున్నాక ఫార్ములా రాసుకోవాలి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అంటే ఏంది, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ ల్యాండా అంటే మీను, ల్యాండా ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. సో మనం ఇది సాల్వ్ చేయాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూస్ అయితే ఉన్నాయి. పి ఆఫ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ వాల్యూస్ పెట్టుకొని చేయాలి, 1 2 3 4 5 వరకు చేయాలి. సో అది క్లియర్ అయిపోయింది. ఇవి ఎక్స్ వాల్యూ. మనకు తెలియాల్సింది ఏంది, ల్యాండా అంటే ఏం చెప్పాను, మీన్ అని చెప్పిన. సో మీన్ అంటే ఇది వచ్చేసి ఇది ఎక్స్ ఎఫ్. డిస్క్రీట్ సిరీస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ ఎఫ్ వాల్యూస్ని మల్టిప్లై చేసుకోవాలా. ఫార్ములా మీన్ అంటే ఏం లేదు, మీన్ వచ్చేసి
డిస్క్రీట్ సిరీస్లో సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఈ ఎఫ్ ఎక్స్ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. 0, 180, 160 అండ్ 180, 160, 400 వస్తుంది. ఈ వాల్యూస్ని సమ్ చేస్తే ఈ 1080 వస్తుంది. ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ అంటే ఈ వాల్యూస్ని సమ్ చేస్తే 1060 వస్తుంది. సో ఫార్ములా వచ్చేసి 1080 డివైడెడ్ బై అండ్ 1060. సో ఇది సాల్వ్ చేస్తే ఇది అనేది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇది మనకు డిస్క్రీట్ సిరీస్లో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలుసు కాబట్టి సో ఇది వచ్చేసి ఏంది మీన్ అంటే ఇది. సో లాంబ్డా ఈక్వల్ టు మీను అంటే లాంబ్డా ఈక్వల్ టు 1.0188. సో లాంబ్డా తెలిసింది. నెక్స్ట్ మనకు తెలిసి ఎక్స్ వాల్యూస్ అంటే 0, 1, 2, 3, 4, 5. సో ఈ రకంగా చేయాలి. సో తెలిసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ రూల్ అప్లై చేయాల్సిందే, ఇంకా అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఫస్ట్ వచ్చేసి P0తో క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఈ మైనస్ లాంబ్డా మైనస్ 1.0188. ఇది ఇక్కడ వచ్చేసి ఏంది లాంబ్డా, ఇది లాంబ్డా కదా. సో కాబట్టి ఇదే కదా 1.0188 ఎక్స్ అంటే 0 కన్సిడర్ 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్. సో ఇది వచ్చేసి మనం ఎలా చూడాలంటే టేబుల్ వాల్యూస్ చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఈ -1.0188. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది హోల్ టు ది పవర్ 0 అంటే 1 అని అర్థం. ఏదన్నా రాని 1 హోల్ టు ది పవర్ 0 అంటే ఆటోమేటిక్గా 1 అని అర్థం. 2 హోల్ టు ది పవర్ 0 అన్న 1 అని అర్థం. సో ఇంటూ 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే కూడా 1. సో అప్పుడు మొత్తానికి ఏమొస్తుంది మనకి ఇదే వస్తుంది, ఇది వస్తుంది. టేబుల్ వాల్యూ ఇది చూడాలి కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా లాంబ్డా వాల్యూ వచ్చినప్పుడు 1 పాయింట్ మొత్తం తీసుకోకండి, పాయింట్ తర్వాత ఒక 2 వాల్యూస్ మాత్రమే తీసుకోండి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు పాయింట్ తర్వాత 2 వాల్యూస్ అంటే 1.01 ఉంటుంది. సో ఈ రకంగా ఉందనుకో 1.01 అంటే అర్థమైంది. ఇది ఒకసారి మీకు టేబుల్ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు నేను చెప్తాను. ఇది చూడండి, ఈ -1.01 కదా. సో అంటే అర్థమైంది 1.01. ఇప్పుడు మనకు టేబుల్ వాల్యూస్ ఇచ్చేదే -m అంటే మైనస్ లాంబ్డా. ఫార్ములా చెప్పినా కదా -m ఉంటుంది మైనస్ లాంబ్డా, రెండిట్లో ఒకటే. సో ఈ మైనస్ లాంబ్డా వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు ఈ వాల్యూ తెలియాలా అంటే -m వాల్యూస్ ఇచ్చారు. m అంటే ఏంది 1.01, ఈ వాల్యూ తెలియాలి మనకు. ఈ మైనస్ లాంబ్డా వాళ్ళే ఇచ్చారు కాబట్టి 1.01 వాల్యూ తెలియాలంటే మనకి ఏం చేయాలంటే, ఎందుకు అంటే ఇక్కడ వాల్యూస్ టేబుల్ వాల్యూస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0.9 దాకా ఇస్తారు. చూడండి, 0 లెస్ దాన్ m లెస్ దాన్ 1 లెస్ దాన్ 1 అంటే ఏంది 1 కాదు, 1 లెస్ దాన్ అంటే 0.9 వరకు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 1, 2, 3 వాల్యూస్ ఈ నుంచి 10 దాకా ఈ రకంగా ఇస్తారు. సో ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకేమో 1.01 వచ్చింది. సో మనకు వచ్చేది ఏంది 0.9 దాకానే వాల్యూస్ ఇస్తారు. తర్వాత 1, 2, 3, 4 అని 10 ఈ రకంగా ఇస్తారు వాల్యూస్. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, 1 ప్లస్ 0.01 అవునా, ఈ రెండు ప్లస్ చేయండి క్యాలిక్యులేటర్లో, మీరు చేసింది కరెక్టో అన్నది తెలుస్తుంది. 1 ప్లస్ 0.01 వస్తుంది. సో 1 వాల్యూ అనేది డైరెక్ట్ ఇక్కడ ఇచ్చినారు మీరు చూడండి, 0.367. పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ మాత్రమే తీసుకోండి, 0.36 అని, లేదంటే 2 డిజిట్స్ 3, నేనైతే 2 డిజిట్సే తీసుకుంటా. 0.36 తీసుకోండి. ఇక్కడ 0.36 ప్లస్ 0.01 అంటే అది పాయింట్లు కాబట్టి ఇంకా మనం ఇక్కడికి వెళ్ళాలా. డిజిట్స్ ఉన్నప్పుడు 1, 2, 3 ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు, ఈ రకంగా ఉన్నది. సో పాయింట్లు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి మనం. సో మన పాయింట్లు ఏంటిది 0.01. సో 0.01 అంటే అర్థమైందంటే చూడండి, 0.01 అన్నారు. ఫస్ట్ ఏముంది 0.0 ఉంది. సో 0.0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 0.0 ఇక్కడ ఉంది, చూస్తున్నారా. 0.0 రెండు ఇక్కడ ఉండేది ఏముంటాయి 0.0 అంటే 0.0 అంటే 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి పాయింట్లలో. సో ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి మనం, 0.0 తీసుకోవాలి. 0.3 ఉంటే 0.3 చూసుకోవాలి అంతే. సో ఈ రకంగా తీసుకుంటే 0.0 ఈడు ఉంది. నెక్స్ట్ ఉన్న 1 డిజిట్ ఇక్కడ చూసుకోవాలి, ఎక్కడుంది 1 అనేది ఇక్కడ ఉంది. సో 0.0కి 1కు ఉన్నది ఇది తీసుకోవాలి, 0.99. సో 2 డిజిట్స్ తీసుకోండి, 0.99 అవుతుంది. సో ఇవి రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే,
సో ఇక్కడ నేను వాల్యూస్ తీసుకున్నది 1 ప్లస్ అని ప్లస్గా అది వాల్యూ చేయాలని. సో మీరు అలా అనుకునేటప్పుడు 1 ప్లస్ 0.01 అనుకోండి. సో వాల్యూస్ వచ్చినాక వాటిని మల్టిప్లై చేయాలా, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వాల్యూస్ అనేది మనము ఈ వాల్యూస్ అనేది టేబుల్ వాల్యూస్ 0.367 0.99 కాకుండా వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అన్నీ తీసుకోండి. సో వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, 1కు 36788 ఇచ్చారు. సో వాల్యూ తీసుకోండి. అండ్ ఇక్కడ మనకు 0.0కు 1కు 0.9900 ఇచ్చారు కదా. సో అది రాసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నా అంటే సో వాళ్ళు ఇచ్చిందే మొత్తం కన్సిడర్ చేయమని. సో మనం మాత్రం ఆ రకంగా తీసుకోవచ్చు. మనం ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని 1.01 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ తర్వాత అనేది 0.01 కదా. సో మనకు అక్కడ ఎంత ఉంది 188 అది ఉంటుంది, కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా ఉంది కదా, నేను అవన్నీ తీసుకోవద్దు, పాయింట్ తర్వాత 2 తీసుకోమని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు కనుక్కోవడానికి అప్పుడు 0.01 వస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను చెప్పాను. కానీ ఆ వాల్యూస్ తీసుకునేటప్పుడు 1 వాల్యూ వచ్చేసి ఇది అండ్ ఇంటూ 0.01 వాల్యూ వచ్చేసి ఇది. సో ఈ 2 వాల్యూస్ని మనము మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది చూడండి, 0.3642 వచ్చింది. 0.3642. సో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. నేను ఎక్కడ తీసుకోవద్దని అంటే కేవలము ఇక్కడ మాత్రం, ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటాం కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ మాత్రమే తీసుకోవద్దన్నాను. కానీ ఇంకా మిగిలినవన్నీ 4 డిజిట్స్ తీసుకోవచ్చు. అక్కడ ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మాత్రం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనము మినిమము 4 డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ కూడా 0.3642 3 డిజిట్స్ తీసుకోండి వచ్చిన ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు 0.3642. సో మనకి ఇచ్చేది ఈ మైనస్ ఎం వాల్యూస్ ఇస్తారు, అంటే ఈ మైనస్ లాంబ్డా వాల్యూస్ ఇస్తారు. ఓన్లీ 1.01 మాత్రమే మనం చూసుకోవాలి. ఆ 1.01 కూడా ఎలా చూసుకోమన్నా ఈ రెండింటిని ప్లస్ చేస్తే 1 ప్లస్ 0.01 వస్తే వస్తుంది అన్న. సో 1కి సంబంధించిన వాల్యూ ఎంత 0.36788. ఇది సో 0.01 ఎలా చూసుకోవాలని చెప్పినా కదా ఈ రకంగా. సో ఈ రెండింటిని ప్లస్ చేయకండి, ఇంటూ చేయండి. చేస్తే మనకు 0.3642 వస్తుంది. అది వచ్చేసి మనకి ఇంకా ఈ మైనస్ లాంబ్డా అంటే ఈ వాల్యూ వచ్చేసి ఇది వస్తుంది 0.3642 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం P(1) ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రకంగా P(5) దాకా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో టైమింగ్ అనేది కూడా తక్కువ అయిపోతుంది ఎగ్జామ్లో. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది P(1), నెక్స్ట్ వచ్చేసి ఏంది P(2), నెక్స్ట్ వచ్చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం P(3), నెక్స్ట్ P(4), P(5) దాకా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది అనేది ఎక్కువ అయిపోతుంది కదా ప్రతిదానికి రకంగా క్యాలిక్యులేట్ చేయాలంటే. సో నేను సింపుల్ ప్రొసీజర్ చెప్తాను, ఈ ప్రొసీజర్ యూజ్ చేయండి. సో ఇక్కడ 1 కదా, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే డివైడెడ్ బై 1, దీనికి కూడా డివైడెడ్ బై 1. సారీ, ఇది 1 కాబట్టి 1, ఇది 2 కాబట్టి డివైడెడ్ బై 3, ఇదేమో 3 కదా. సో మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది 4 కదా, డివైడెడ్ బై 4. నెక్స్ట్ ఏంది డివైడెడ్ బై 5 అని పెట్టుకోండి. సో ఈ రకంగా పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంది P(0) కదా, 0.3642. ఈ P(0) వాల్యూ ఇక్కడ అండ్ ఇంటూ లాంబ్డా వాల్యూ అంటే మీన్ వాల్యూ చేయండి. చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు మనకు P(0) ఎంత 0.3642 ఇంటూ లాంబ్డా వాల్యూ ఎంత మనకు 1. సో ఇక్కడ మొత్తం రాసుకోవచ్చు, ఓన్లీ ఇది చూసుకోవడానికి మాత్రమే అక్కడ చెప్పినాను. సో ఇక్కడ వాల్యూ మొత్తం రాసుకోవచ్చు, నష్టం లేదు. టేబుల్ వాల్యూ చూసుకునేటప్పుడు ప్రొసీజర్ అనేది అది చెప్పాను అంతే జస్ట్. సో ఇక్కడ మాత్రం కౌంట్ చేసేటప్పుడు మొత్తం రాసుకోవచ్చు, ఓన్లీ టేబుల్ వాల్యూ కోసమే ఇది చెప్పాను. ఇక్కడ ఏం అవసరం లేదు, ఇది ఉపయోగించాల్సిన అవసరం. సో ఇది ఈక్వల్ టు ఇది, అక్కడ టేబుల్ వాల్యూ చూసుకోవడానికి మాత్రమే చెప్పాను. సో కాబట్టి ఇది అండ్ ఇంటూ P(0) ఇది ఇంటూ లాంబ్డా వచ్చేసి ఏంది మనకి ఇది వచ్చిన వాల్యూ డివైడెడ్ బై 1 అన్న. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ 0.3678 వస్తుంది. సో ఇది వచ్చిందా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి, P(1) పెట్టుకొని ఇంటూ మళ్ళీ లాంబ్డా అంటే ఈ వాల్యూ ఎంత 0.3678 ఇంటూ లాంబ్డా ఎంత 1.0188 డివైడెడ్ బై 2. సో ఇక్కడ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ ఇంటూ లాంబ్డా చేస్తే వాల్యూ వస్తుంది, మళ్ళీ డివైడెడ్ బై 3 చేస్తే మనకు P(3) వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ వాల్యూ P(4)లా పెట్టుకోండి, అంటే ఈ వాల్యూ P(4)లో పెట్టుకొని ఇంటూ లాంబ్డా వేయండి.
సో డివైడెడ్ బై 4 చేస్తే మనకు వస్తుంది. P(5) అంటే ఏంది? సో P(4) కావాలంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో కూడా మీకు సింపుల్గా ఇచ్చారు. సో ఈ P(0) కనుక్కున్నాక P(1), P(2), P(3) అంటే ఇది అనేది 1 ఇక్కడ పెట్టుకోవాలా, 3, 4, 5 0 అనేది ఇక్కడ పెట్టుకోవాలా. సో ఇంటూ లాంబ్డా. సో ఆ రకంగా చేయండి. నెక్స్ట్ ఈ వాల్యూ అనేది ఇక్కడ పెట్టుకోవాలా, చూడండి, ఇంటూ లాంబ్డా డివైడెడ్ బై 2. ఆ రకంగా చేస్తే మీకు సింపుల్ అయిపోతుంది ప్రాసెస్. ఈ రకంగా చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏం చెప్పినాను, డైరెక్ట్ మనకు ఏమంటారు, లాంబ్డా వాల్యూ అనేది ఇక్కడ వచ్చేసి సేమ్ యాస్టీస్ అదే ప్రొసీజర్. ఈ రకంగా ఫ్రీక్వెన్సీస్ లాంబ్డా వాల్యూ అనేది ఒక్కోసారి డైరెక్ట్ ఇస్తారు. డైరెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రొసీజర్ ఇంటూ n అనేది మనం మల్టిప్లై చేయము. ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అక్కడ వచ్చేసి పీక్యూ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ లాంబ్డా. సో ఇక్కడ వచ్చేసి లాంబ్డా వాల్యూ అనేది మనం వీటిని యూజ్ చేసి చేసాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా n అనేది వీటికి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడనే మల్టిప్లై చేస్తారా, అది మీ విషయం చెప్పాను కదా. n అనేది బిగ్ ఎన్ అంటే ఇవన్నీ ప్లస్ చేస్తూ వచ్చిన n ఎంత 1060. సో వీటికి 1060 ఇక్కడనే మల్టిప్లై చేస్తారా, లేదంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఇంకా ఆన్సర్ వస్తుంది. P(1) అంటే P(2), P(3). సో ఆ వాల్యూస్ వస్తాయి. లేదంటే ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. సో P(0), P(1), P(2) అంటే ఈ వాల్యూస్ అండ్ ఆ వాల్యూస్కి ఇంటూ n అనేది 1060 ప్రతిదానికి మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి అప్పుడు ఆటోమేటిక్గా. సో ఈ వాల్యూస్ని ప్లస్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1060 రావాలా. సో ఇక్కడ చూడండి 3.50 అంటే 4 రాసుకుని అదంతా ఏమో అవసరం లేదు, రాసుకోవాల్సిన అవసరం. కానీ ఇవన్నీ ప్లస్ చేస్తే 1050, 52, 53, 54, 55 అప్రాక్సిమేట్లీ 1060 వరకు వచ్చేటట్టు ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా చూసుకోండి. లేదు ఇక్కడనే 1060 మరి మల్టిప్లై చేస్తే ఆ వాల్యూస్ అన్నిటిని మీరు ఏం చేస్తారంటే P(x) అని ఈ వాల్యూస్ అన్నిటిని ప్లస్ చేయండి. సో చేస్తే ఇది వచ్చింది అనుకో, సో అదే ఆన్సర్. సో ఈ రకంగా కానీ టేబుల్ ఫార్మాట్లో చూపించడానికి యూజ్ అవుతుంది. చూడండి ఈ రకంగా చూపించండి. నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ పర్ పేజ్ అంటే ఇది, అండ్ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఏంది, మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మీరు ప్లస్ చేస్తున్నారు కదా వాల్యూస్, ఆ ప్లస్ ఏదో అట్లా ప్లస్ చేయకుండా ఏం చేస్తారంటే ఈ రకంగా ప్లస్ చేయండి. ఇప్పుడు మనం కనుక్కునేది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. సో f(x) అంటారు వీటిని. సో ఆ వాల్యూస్ ఇంటూ వేస్తారు కదా, వాల్యూస్ వస్తాయి కదా, వస్తాయి అంటే గివే వస్తాయి. ఓకే, ఈ వాల్యూస్ని ఈ రకంగా రాసుకొని లాస్ట్కి ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫెక్ట్స్ చేస్తే 1060 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1060 అని రాస్తే ఆ రకంగా కూడా రాయొచ్చు. సో మీ ఇష్టం ఏ రకంగా చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా డైరెక్ట్ ప్లస్ చేస్తే కూడా వస్తుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆటోమొబైల్. ఇక్కడ చూడండి లాంబ్డా వాల్యూ అక్కడ ఎక్స్లు ఎఫ్లు ఇచ్చారు, ఇక్కడ లాంబ్డా వాల్యూ ఏమి ఇచ్చారు చూడండి. సో ఇది అనేది ఏ క్వశ్చన్ అనేది కూడా గుర్తుపట్టడానికి ఏం చెప్పినాను, ఇక్కడ మిస్టేక్లు, డిఫెక్టులు. సో ఏ ప్రోడక్ట్ ఏది చక్కగా ఉండదు ఇక్కడ పాయిజన్ అంటే. సో చూడండి ఇక్కడ ఆటోమొబైల్ machine makes paper clips from coils of wire on the average. So 1 in 4 paper clips, 1 in 400 paper clips is defective anta. So next వచ్చేసి if the paper clips are packed in boxes of 100, what is the probability that any given box of the clips will contain no defective, 1 or more defective, less than 2 defectives అని ఇచ్చినారు. సో నెంబర్ ఆఫ్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినారంటే వీళ్ళు ఏమన్నారంటే ఇఫ్ ద పేపర్ క్లిప్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ అంటే పేపర్ యొక్క క్లిప్స్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని 100 అవునా. సో 100 నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చేసి 100. ఇక్కడ వచ్చేసి ఆన్ ద యావరేజ్ 1 in 4 పేపర్ క్లిప్స్ ఈజ్ డిఫెక్టివ్. సో డిఫెక్టివ్ ఎంత 4. ఇక్కడ చూడండి మనకు ఎక్స్ బార్ కావాలా, ఎక్స్ బార్ అంటేనే లాంబ్డా. సో ఇది ఎలా వస్తుందంటే ఎక్స్ బార్ ఫార్ములా ఇక్కడ వచ్చేసి ఏంటంటే NP. సో ఇక్కడ డైరెక్ట్ ఇచ్చినారు ఫార్ములా, ఇక్కడ చూడండి NP ఎక్స్ బార్ ఫార్ములా, ఎక్స్ బార్ అంటేనే లాంబ్డా. సో వాళ్ళు డైరెక్ట్ లాంబ్డాని రాసేసుకున్నారు, నో ప్రాబ్లం. N(P). N అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ప్యాక్డ్ ఇన్ ద బాక్స్. సో నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ప్యాక్డ్ ఇన్ ద బాక్స్ వచ్చేసి 100 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ పేపర్ క్లిప్స్ ఎంత 400. 1 in 400 అన్నారు అంటే 1 divided by 400 అని అర్థం. సో 1 divided by 400 చేస్తే 0.25 వస్తుంది, అది వచ్చేసి లాంబ్డా. సో ఇక్కడ చూడండి మీరు NB ద నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ప్యాక్డ్ ఇన్ ద బాక్స్. సో నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ఎన్ని అంటే 100 పేపర్ క్లిప్స్ ప్యాక్డ్ ఇన్ ద బాక్స్ చేసినారు. అందులో ఏమైంది ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ పేపర్ క్లిప్స్ వచ్చేసి 1 divided by 100. చూడండి వీళ్ళే ఇచ్చినారు ఇక్కడ
An automatic machine makes paper clips from coils of wire on an average 1 in 400 paper clips is divided. అంటే 1/400 1 in 400 అంటే 1/400 డిఫెక్టివ్ ఉందంట. ఇఫ్ ద పేపర్ క్లిప్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ ఆఫ్ 100, సో 100, సో ఇంటూ 100 చేయాలి, అంతే సింపుల్. 1 in 400 అంటే 1/400, ఇక్కడేమో 100 ఇచ్చినారు, ఇది చేయాలా. సో 1/400 ఇంటూ 100 చేయాలి. చేస్తే మనకి ఎక్స్ బార్ వస్తుంది, అంతే కదా. 1 in 100 అంటే అర్థమైంది 1/100 అని అర్థం. ఇంటూ ఇక్కడ ఉన్న 100ని చేసేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ బార్ వస్తుంది. ఫార్ములా కూడా అవసరం లేదు. ఇలా ఏమిచ్చిన 1 in 400 అన్నది అంటే 1/400 ఇంటూ ఈ 100 చేస్తే మనకి ఎక్స్ బార్ వస్తుంది. ఎక్స్ బార్ అంటే ఏంది, లాంబ్డా వస్తుంది. ఇప్పుడు నో డిఫెక్టివ్ అన్నారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు నో డిఫెక్టివ్ అంటే అర్థమైంది 0 అని అర్థం. సో మన ఫార్ములా ఏంది, ఇది కదా ఫార్ములా. నో డిఫెక్టివ్ అంటే అర్థమైంది ఎక్స్ వాల్యూ తీసుకొని మనం చేస్తున్నాం కదా. ఇక్కడ కూడా మనం ఎక్స్ వాల్యూస్ తీసుకునే కదా. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అనుకున్నాం, 1 అనుకున్నాం, 3 ఒక డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినారు ఇక్కడ మీరు నో డిఫెక్టివ్ అంటే అర్థమైంది ఆ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ లాంబ్డా 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్. సో లాంబ్డా అంటే అర్థమైంది మనకి ఎంత వచ్చింది, 100 డివైడెడ్ బై 400 చేస్తే 1 in 400 అన్నారు కాబట్టి 1/400 ఇంటూ నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ వచ్చేసి ఎంత 100. అది చేస్తే మనకు 0.25 వచ్చింది. అది లాంబ్డా ప్లేస్లో మైనస్ 0.25 పెట్టుకున్నాం అండ్ 0.25 పెట్టుకున్నాం. ఇక్కడేమో ఎక్స్ వచ్చేసి 0 కన్సిడర్ చేసినాం డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎక్స్ కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 0.25 హోల్ టు ది పవర్ 0 ఎనీథింగ్ వచ్చేసి 1, ఈ మైనస్ 0.25 వచ్చేసి ఇది ఒక్కసారి మనం ఈ మైనస్ 0.25 కనుక్కుంటే ఆటోమేటిక్గా అన్నిటికీ ఈ మైనస్ లాంబ్డా ఫార్ములాను ఉపయోగిస్తుంది కాబట్టి ఒక్కసారి మనం టేబుల్ వాల్యూ చూసుకుంటే సరిపోతుంది. ఈ మైనస్ 0.25 అంటే 0.778. ఇది ఎలా చూసుకోమన్నాను, ఈ మైనస్ 0.25 అనేది చాలా ఈజీ, వాళ్ళే చేసినారు. ఇక్కడ చూడండి మనకు ఏమన్నారు, ఈ మైనస్ 0.25 అన్నారు. సో ఇక్కడ మనం ఇచ్చేదే వాల్యూస్, వాళ్ళు ఈ మైనస్ ఎం వాల్యూసా ఈ మైనస్ లాంబ్డా వాల్యూస్ ఇస్తున్నారా అనేది చూసుకోవాలి ఒకసారి టేబుల్ షీట్లో. సో చూసుకున్నాక మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది 0.25. ఒకవేళ 1 మీద వస్తే వాటిని ఏమంటారు, 1.01 వస్తే 1 ప్లస్ 0.0 ఇక్కడ వచ్చిందే పాయింట్లు, ఇంకా మళ్ళీ వాటిని ప్లస్ వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఉంది 0.25. నేనేం చెప్పిన 0.2 మళ్ళీ 5 ఇంకో దగ్గర చూసుకోమన్నా, అంటే 0.2 అంటే ఇక్కడ నుంచి చూసుకోమన్నా 0.2 నెక్స్ట్ 5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమన్నా. సో కరెక్ట్ ఇక్కడ 0.2 అండ్ ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ వస్తుంది 0.7788 వచ్చింది. సో ఇక్కడ కూడా వాళ్ళకి అంత వచ్చింది కదా 0.7788. సో ఇది యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేయాలి. 0.7788 అంటే ఈ మైనస్ లాంబ్డా అని అర్థం. సో ఇది చేస్తే మనకి ఇంకా ఇక్కడ ఇదే వచ్చేస్తుంది 0. 1 or more డిఫెక్టివ్ అన్నారు. 1 or more డిఫెక్టివ్ అంటే ఏంది, ఇక్కడ ఏమన్నారంటే 1 or more డిఫెక్టివ్ అంటే 1 or more అంటే ఏంది, 1 ఏమో మోర్. సో ఈ రకంగా ఇచ్చిన కండిషన్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 1 లేదంటే గ్రేటర్ దాన్ 1 అని అర్థం డిఫెక్టివ్లు ఉండేది. సో ఇక్కడ డిఫెక్టివ్లు ఎంత అంటే ఎంతవరకు ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ఇచ్చినారు. సో ఇది అనేది ఇన్ఫినిటీ వరకు ఎన్నైనా డిఫెక్టివ్లు ఉండొచ్చు, ఎందుకంటే డిఫెక్టివ్ సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడనే చూడండి ఇన్ఫినిటీ వరకు ఉంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఏం చెప్పినాను, సో ఇది కావాలంటే మనం ఆటోమేటిక్గా ఇంకోటి కూడా చేయొచ్చు. 1 మైనస్ ఎక్స్ 1 ఉందా ఇక్కడ, 1 కంటే ముందు 0 కదా, 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే వచ్చేస్తుంది ఈజీగా, అవునా. సో ఇదంతా చేయాలంటే ఇదేంటి చూడండి ఇన్ఫినిటీ. ఇక్కడ వచ్చేసి అక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఫినిట్ వాల్యూస్ ఇస్తారు, లిమిటెడ్ వాల్యూస్. ఇక్కడ ఇన్ఫినిటీ వాల్యూస్ ఎన్నన్నా డిఫెక్టులు అయి ఉండొచ్చు. సో కాబట్టి మనం చెప్పలేం కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే అంతకంటే ముందు ఉండేది పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో మనకు తెలియదు కాబట్టి అది 1 అనుకుంటాం, అందులో నుంచి 0 ఒకటి తీసేస్తే ఇంకా మిగిలినది 1 or more అనేది వస్తుంది అనేది ఇది. సో చూడండి ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చారు. పి ఆఫ్ 0 కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పి ఆఫ్ 0 అంటేనే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటేనే ఇది వచ్చింది. సో 1 మైనస్ పి ఆఫ్ 0 అంటే 0.7788. సో అది మైనస్ చేసేస్తే మనకి ఇది వచ్చేస్తుంది చూడండి ఏదో. ఓకే, లెస్ దాన్ 2 డిఫెక్టివ్స్ అన్నారు. లెస్ దాన్ 2 డిఫెక్టివ్స్ అంటే ఏంది, లెస్ దాన్ అన్నారు, ఏమన్నారు 1 or more అనలేదు, 2 కన్సిడర్ చేయడానికి. లెస్ దాన్ 2 అంటే ఏంది 0, 1, అవునా. సో కాబట్టి అదో 0, 1 తీసుకున్నారు. 0, 1 అంటే మళ్ళీ ఇంకా 0 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 0 అంటే ఇది వచ్చింది కదా, 1 ఒకటి క్యాలిక్యులేట్ చేసేసి అండ్ 0 ఇది అండ్ 1 క్యాలిక్యులేట్ చేసినావు కదా, సపరేట్ క్యాలిక్యులేట్ చేయండి ఈక్వల్ టు 1 అని. ఈ రకం కాకుండా ఆ రకం క్యాలిక్యులేట్ చేసినాక ఈ ఆల్రెడీ 0 ఉంది కదా, అది ప్లస్ ఈ 1 చేసేస్తే మనకు ఎక్స్ లెస్ దాన్ 2 వచ్చేస్తుంది. సో ఈ రకం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కంపెనీ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ పర్ మినిట్ కమింగ్ ఇన్ టు ఏ స్విచ్ బోర్డ్
సో ఇక్కడ సమ్ చూడండి, వీళ్ళు ఏమన్నారు అట్లీస్ట్ 5 కాల్స్ అన్నారు, ఎగ్జాక్ట్లీ 4 కాల్స్ అన్నారు. అసలు ఇది అనేది ఏది బైనామియల్ పాయిజన్ అనేది గుర్తుపట్టడం కూడా మన పనే. సో చూడండి, నేను కంప్లీట్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ పర్ మినిట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఎన్ని వచ్చినాయి. కమింగ్ ఇన్ టు ఏ స్విచ్ బోర్డ్ ఈజ్ 3.2. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ డ్యూరింగ్ 1 పర్టికులర్ మినిట్ దేర్ విల్ బీ అన్నారు. సో కాబట్టి ఇది ప్రాబబిలిటీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పాయిజన్, ఎందుకంటే ఇన్ ఏ కంపెనీ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ పర్ మినిట్ అంటే పర్ మినిట్కి ఎంత వచ్చినాయి ఇంటూ ఏ స్విచ్ బోర్డ్లో వచ్చేసి 3.2 వచ్చింది. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఒక్కోసారి ఏం చేయాలంటే 20 వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, కానీ ఇది అనేది డిఫెక్టివ్లు అవే కదా మనం కనుక్కునేది. ఏదైనా మిస్టేక్ డిఫెక్టివ్ వచ్చింది, అంతకంటే ముందు మిస్టేక్లు పర్ పేజ్ వచ్చింది. ఇది చూస్తే మనకి ఏమి ఇచ్చినారు, ఉత్త సింపుల్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు, యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ పర్ మినిట్ వచ్చేసి కమింగ్ ఇంటి స్విచ్ బోర్డ్లో వచ్చేసి 3.2 వచ్చిందంట. సో 3.2 పర్ మినిట్ వచ్చిందంట. సో కాబట్టి ఇది అనేది మనకి ఏది అన్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంది, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఛాన్స్ ఆఫ్ సక్సెస్. సో అదే వస్తుంది, అవునా కదా, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అది వస్తుంది. అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, వాల్యూస్ పీ. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటుంటే అక్కడ ఏం చెప్పింది అనుకుంటారు. సో పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, అక్కడ వచ్చేసి ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నారు, యావరేజ్ అన్నారు. యావరేజ్ అంటే మీన్ ఎక్కడుంది, ఇక్కడనే కదా, లాంబ్డా అంటేనే కదా మీన్. సో ఒక్కసారి ఆ రకం కూడా ఆలోచించాలి. మళ్ళీ అక్కడ కూడా మీన్ ఉంటుందంటే అక్కడ మీన్ ఎట్లా కనుక్కున్నాం, ఎక్స్లు ఎఫ్లతో కనుక్కున్నాం. అది కూడా మీన్ ఎందుకు కనుక్కున్నాం, పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కనుక్కున్నాం. ఇక్కడ ఎక్స్లు ఎఫ్లు ఉన్నాయా, అక్కడ ఎక్స్లు ఎఫ్లతో మీన్ కనుక్కొని దాని నుంచి పీ కనుక్కున్నాము. ఇక్కడ ఎక్స్లు ఎఫ్లు ఉన్నాయా, లేవు. అంటే ఇక్కడ ఉండేది ఏంది, మీను లాంబ్డా. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది లాంబ్డా అని అర్థం. సో ఆ రకం కూడా ఆలోచించాలి. సో వాళ్ళు మనకు మీన్ ఇచ్చినారు 3.2 అని, సో లాంబ్డా ఇచ్చారు 3.2 అని. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ డ్యూరింగ్ 1 పర్టికులర్ మినిట్ దేర్ విల్ బి. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 4 అన్నారు. అట్లీస్ట్ 4 అంటే ఏంది, అట్లీస్ట్ 4 అంటే అట్లీస్ట్ 5 కాల్స్ అన్నారు. అట్లీస్ట్ 5 కాల్స్ అంటే మినిమం 4 పేజెస్ రాయండి అంటే మినిమం 4, మ్యాక్సిమం ఎంతైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అట్లీస్ట్ 5 అంటే 5తో స్టార్ట్ గా 5 కాల్స్ అన్నారు. అండ్ ఇక్కడ అట్లీస్ట్ 5 అన్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నైనా అట్లీస్ట్ 5 అన్నారు. సో అప్పుడు ఇన్ఫినిటీ వరకు వస్తుంది. ఇక్కడ అదే స్పెషాలిటీ, అక్కడేమో నెంబర్ ఇస్తారు ఎన్ అనేది, ఇక్కడ ఇవ్వరు. నెంబర్ ఇయ్యరా, కాయిన్స్ 10 కాయిన్స్ టాస్డ్ అంటారు, 10 లిమిట్ ఉంటుంది, ఇక్కడ ఏమి ఇయ్యరు. సో కాబట్టి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, అందుకే ఏం చెప్పినా 1 మైనస్ ఇలా ఏమన్నారు అట్లీస్ట్ 5 అన్నారు కాబట్టి అట్లీస్ట్ 5 ఎలా వస్తుంది మనకు చూడండి, 1 మైనస్ పీ ఆఫ్ 0, ఇది కూడా మీరు ఇలా పెట్టుకోవాలా, ప్లస్ పీ ఆఫ్ 1 ప్లస్ పీ ఆఫ్ 2 ప్లస్ పీ ఆఫ్ 3 ప్లస్ పీ ఆఫ్ 4. సో ఈ మ్యాటర్ అనేది మనము మైనస్ చేస్తే మనకు 5 వస్తుంది. అట్లీస్ట్ 5 అన్నారు కాబట్టి 5 రాసుకోవద్దు, 4 వరకు ఉండేది. 1లో నుంచి మనకు ఆ వాల్యూ తెలియదు కాబట్టి 1లో నుంచి ఈ 4 వరకు అంతే కదా. ఏ వస్తే ఏం చేస్తాము, ఆ ఈక్వేషన్లో పెడితే బి వస్తుంది. మళ్ళీ బీకు కూడా సపరేట్గా అనుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఒక వాల్యూ వస్తే ఆటోమేటిక్గా ఇంకో వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 5 అన్నారు, 5 నుంచి అంతవరకు మనకు తెలియదు కాబట్టి దానికంటే ముందుగా తెలుసు కదా, ఇది మైనస్ చేస్తే వస్తుంది కదా. ఏ వచ్చిందనుకో, ఏ యొక్కటి బీలో పెడితే ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా 1 మైనస్ 4 వరకు ఎంతైతే ఉన్నాయో అవి మనము 1లో నుంచి మైనస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అట్లీస్ట్ 5 కాల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, 1 మైనస్ 0 1 2 3 4. సో వాటికి సంబంధించిన x = 0 పెట్టుకొని, 1 పెట్టుకొని, 2 పెట్టుకొని, 3 పెట్టుకొని, 4 పెట్టుకొని అండ్ లాంబ్డా. సో అండ్ ఆ రకంగా చేయాలి. సో మీరు ఈ రకంగా చేయడానికి కన్ఫ్యూజ్ అయినా సపరేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పీ ఆఫ్ 0 అంటే ఏం చెప్పినాము, సో ఈ మైనస్ లాంబ్డా అంటే ఏంది 3.2 మైనస్ 3.2. సో ఇక్కడ మళ్ళీ లాంబ్డా ఎక్స్ వస్తుంది అంటే 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్. అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంది, ఇది 1 ఇది 1 అవుతుంది, మైనస్ 3.2 వస్తుంది. సో ఆ రకంగా పీ ఆఫ్ 1 పీ ఆఫ్ 2 పీ ఆఫ్ 3 పీ ఆఫ్ 4 కనుక్కొని ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టుకొని ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేశాక అన్ని బ్రాకెట్ వెళ్ళిపోతుంది. అప్పుడు 1 మైనస్ ఆ వాల్యూ వేయాలి వస్తుంది. అప్పుడు అట్లీస్ట్ 5 కాల్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంది ఇక్కడ 3.2 అన్నారు, టేబుల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. సో 3.2 అన్నారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 3.2 అన్నారు కాబట్టి మనకి ఏ రకంగా వస్తుంది, 3 ప్లస్ 0.2 వేసుకోవచ్చు అనుకుంటా.
సో కావాలంటే క్యాలిక్యులేటర్ ప్రెస్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో 3 0.2. సో ఇది మనం టేబుల్ వాల్యూ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టేబుల్ వాల్యూస్ ఇవన్నీ ఇచ్చారు చూడండి, ఎన్ని వాల్యూస్ ఇచ్చారు. సో మనం ఏమనుకున్నాం ఇక్కడ 3.02 అనుకున్నాం కదా. సో 3 వాల్యూ అంటే ఏంది 0. ఇక్కడ ఉంది కదా 4979 ఉంది. సో ఇంటూ పెట్టుకోమన్నది, అవన్నీ ఇంటూ ఇవ్వాలి కదా. 0.2 అంటే అర్థమైంది. సో 0.2 అంటే ఇక్కడ మళ్ళీ 0.2 తర్వాత ఏం లేదే 3.2 వచ్చింది మనకేమో. సో ఏం లేదంటే అర్థమైందంటే 0 పెట్టుకోవచ్చు కదా. 0 పెట్టుకున్న ఒకటి పెట్టుకోకపోయినా ఒకటి. సో ఆటోమేటిక్గా 0.0 ఇది వస్తుంది. సో ఏం లేకపోతే 0 కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి. 0.8187 వస్తుంది. సో ఇవి రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 0.4979 ఇంటూ 0.8187 ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి టేబుల్ వాల్యూ వస్తుంది. ఎంత అంటే 0.0408 వస్తుంది. సో 0.0408 వస్తుంది. ఇది 0.0 ఓకే 408 వస్తుంది. సో ఇది సో ఆ రకంగా నెక్స్ట్ ఈ P1 తీయండి, 2 తీయండి, 3 తీయండి, 4 తీయండి, ఆ వాల్యూస్ ఇక్కడ ప్లస్ చేసి 1తో మైనస్ చేస్తే ఇది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే ఆ రకంగా చేయడం వల్ల మీకు ఒక ప్లస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 4 కాల్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ఇంక అంతే 4 P4 అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంటే అర్థమైంది. మోర్ దాన్ లెస్ దాన్ అంటే ఏమేమో క్యాలిక్యులేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా 4 అంటున్నారు. అంటే ఎక్స్ని 4గా తీసుకోండి అంటున్నారు. సో 4గా తీసుకుంటే ఆటోమేటిక్గా x=4 అనేది ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసినాం కదా P4. సో ఆ వాల్యూ కూడా ఇక్కడ సాల్వ్ చేసినాం కాబట్టి అది డైరెక్ట్ ఎక్కిచ్చేస్తే అయిపోయి అవునా కదా. మరి డైరెక్ట్ ఆన్సర్ రాయకండి, కొంచెం డైరెక్ట్ ఇది చేసినైతే దెబ్బ ఎక్కిచ్చేస్తే అయిపోయాయి. సో నెక్స్ట్ నో ఫోన్ కాల్స్ అన్నారు. థర్డ్ వన్ నో ఫోన్ కాల్స్ అంటే అర్థమైంది. ఫోన్ కాల్స్ రాదంటే 0 పెట్టుకోవాలి. ఇక్కడ సాల్వ్ చేసినాం కదా 0ది. సో మళ్ళీ ఏం సాల్వ్ చేయకుండా ఇది డైరెక్ట్ ఇక్కడ ఎక్కిచ్చేస్తే అయిపోయాయి. P0 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేసేది ఏది చెప్పట్లేదు కదా. 0.0408 దాకా అయితే చెప్పినా కదా. సో P1 నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి P1, P2, P3, P4 చేయాలి కదా. ఇది సింపుల్ ఫార్మేట్ ఏం చెప్పిన డివైడెడ్ బై 1. P2 అంటే ఏంది డివైడెడ్ బై 2. అదంతా క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ప్రొసీజర్ చెప్పినా కదా ఆల్రెడీ. P4 అంటే ఏం చెప్పినాను డివైడెడ్ బై 4 అని చెప్పినాను. సో ఎలా చేయాలా ఈ వాల్యూ P0 వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలా. సో ఇంటూ ల్యాండా ఎంత వచ్చింది మనకు 3.2 వాళ్ళు ఇచ్చినారు కదా. ఇక్కడేమో ఈ సాల్వ్ చేసిన ఇది ఇక్కడ పెట్టుకోండి. సో అంటే ఈ వాల్యూ పెట్టుకుంటాం P1 ఇంటూ ల్యాండా. సో అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోండి ఇంటూ ల్యాండా. సో ఇది సాల్వ్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ పెట్టుకొని ఇంటూ ల్యాండా చేస్తే P0 ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని 1 మైనస్ ఈ వాల్యూస్ అన్ని ప్లస్ చేయండి. 0 + 0 + 0 4 వాల్యూస్ కదా. సో 1 మైనస్ ఇవన్నీ ప్లస్ చేసేస్తే వస్తుంది. సో ఇది మైనస్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 4 కాల్స్ ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ 4 కాల్స్ ఉంది కదా. ఇది ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, ఇది అనేది ఇక్కడ రాసేస్తే అయిపోతుంది. సో నో ఫోన్ కాల్స్ అంటే x=0 కదా. x=0 అంటే ఫస్ట్ మనం ఇక్కడ చేసినాం కదా. సో ఇది ఇక్కడ రాసేసినా అయిపోతుంది. లేదంటే ఆ రకంగా మీ టైమింగ్ని బట్టి మీరు ఒక్కటే ఉంది కాబట్టి మీరు చేస్తా అంటే చేసుకోండి, లేదంటే ఇక్కడ ఉన్నది ఎక్కిచ్చేసినా నష్టం లేదు. సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన సమ్ చూడండి 2024లో వచ్చింది. వీళ్ళు చూడండి మెడిసిన్ బాటిల్స్లో డిఫెక్టివ్ ఉన్నాయంట. సో డిఫెక్టివ్ అంటేనే పాయిజన్ అనమాట. సో డిఫెక్టివ్ ఉందంటేనే పాయిజన్ అని అర్థం. కానీ ల్యాండా మీన్ ఎలాగనుకుంటాం ల్యాండా =NP అని చెప్పిన. NP అంటే నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏంది 500 ఇంటూ డిఫెక్టివ్ P అంటే డిఫెక్టివ్ అనమాట. డిఫెక్టివ్ అంటే 0.1% ఆఫ్ ద బాటిల్స్ డిఫెక్టివ్. సో 0.1% అంటే ఏంది 0.1 డివైడెడ్ బై 100 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారు అంటే నెంబర్ ఆఫ్ బాటిల్స్ 500 ఇచ్చినారు ఇంటూ 0.1 బాటిల్స్ డిఫెక్టివ్ అన్నారు. 0.1 డివైడెడ్ బై 100. సో ఇది చేస్తే మనకు ల్యాండా వస్తుంది. అక్కడేమో 1/400 అన్నారు. అంటే 1 డివైడెడ్ బై 400 ఇంటూ ఎన్ని బాక్సులు 100 బాక్సులు. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఎన్ని 500 ఇంటూ 0.1% డిఫెక్ట్ 0.1 డివైడెడ్ బై 100 చేస్తే సో ఇక్కడ వాల్యూ వస్తుంది. అండ్ 500 మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇక్కడ చూడండి కావాలంటే 500 ఇంటూ 0.1 డివైడెడ్ బై 100 అంటే 0.001. 500 ఇంటూ దిస్ వాల్యూ చేస్తే మనకు ల్యాండా వస్తుంది. సో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు నో డిఫెక్టివ్స్ అంటే P(x=0). సో ఫార్ములాలో x ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ల్యాండా వచ్చింది. ఇంకా టేబుల్ వాల్యూ మీరు చూసుకోండి. ఇక్కడ మనకు టేబుల్ వాల్యూ వచ్చేసి డైరెక్ట్ చూడండి ఇక్కడ 0.5 వచ్చింది. అంటే ఏమంటారు 0.5 కదా ల్యాండా. అప్పుడు ఈ మైనస్ ల్యాండా అంటే ఏంది ఈ మైనస్ 0.5. 0.5 అంటే ఈజీ. 0.5 అక్కడ 0 చూసుకోవాలి అంతే కదా. ఇక్కడ 0.5 అంటే ఇక్కడ మనకేమో 0.1 0.2 టేబుల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ 0.5. సో ఇక్కడ దీని తర్వాత 0 ఉందనుకోవాలి. సో ఇక్కడ నుంచి 0 నుంచి చూసుకుంటే ఇక్కడ వస్తుంది వాల్యూ. సో అది నో డిఫెక్టివ్స్. అట్లీస్ట్ 2 డిఫెక్టివ్స్ అంటే
లీస్ట్ 2 డిఫెక్టివ్స్, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్నైనా ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, 2 డిఫెక్టివ్స్ అట్లీస్ట్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 2 డిఫెక్టివ్స్ అంటే మనం ఆటోమేటిక్గా ఏం చేయమని చెప్పినాను చూడండి, ఇక్కడ అట్లీస్ట్ 2 డిఫెక్టివ్స్ అన్నారు కాబట్టి 1 మైనస్ 2 డిఫెక్టివ్స్ అంటే 2 కాకుండా కింది ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంటి 1. సో ఇది ఎలా సాల్వ్ చేయాలా, p(x)0 నో డిఫెక్టివ్స్ ఆల్రెడీ సాల్వ్ చేసినారు కదా, ఓన్లీ p(x)1. అది కూడా సింపుల్గా ఎలా సాల్వ్ చేయమన్నాను, డివైడెడ్ బై 1 ఈ వాల్యూ వస్తుంది కదా, అది ఇక్కడ పెట్టుకొని ఇంటూ లాంబ్డా చేసుకుంటే కూడా ఇక్కడ వస్తుంది. స్పీడ్గా మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టుకొని ఇవన్నీ ప్లస్ చేయండి. తర్వాత 1 మైనస్ ఉదాహరణకి ఇక్కడ 2 ఇక్కడ 3 వచ్చింది అనుకో, ఇట్లా 2 + 3 కదా, సో అప్పుడు 1 మైనస్ ఇవన్నీ ప్లస్ చేస్తే 5 వస్తుంది. ఇంకా 1 - 5 అంటే -4 వస్తుంది. సో ఆ రకంగా చేయాలా, ఉదాహరణకు ఆ రకంగా చెప్పినాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ రకంగా చేయండి. ఇక్కడ 2 అడిగినారు, అట్లీస్ట్ 2 డిఫెక్టివ్స్ నో డిఫెక్టివ్స్. ఇక్కడ చూడండి ఇంకోటి, ఏ టెలిగ్రామ్ కంపెనీ ఆపరేట్స్ కాల్ సెంటర్ దట్ హ్యాండిల్స్ కస్టమర్ కంప్లైంట్స్ 24/7 బేస్డ్ ఆన్ హిస్టారికల్ యావరేజ్ అన్నారు. సో యావరేజ్ అంటే లాంబ్డా = 4 ఇచ్చినారు. సో ఇది మనకి ఎట్లా తెలుస్తుంది, లాంబ్డా ఇది యావరేజ్, సో మీను, సో ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. సో బైనామియల్ ఉండదు. బైనామియల్ ఉంటే పీక్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం, అది కూడా డేటా ఇస్తారు అది. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే 2 కంప్లైంట్స్ ఆర్ రిసీవ్డ్ ఎగ్జాక్ట్లీ అన్నారు, అంటే p(x)2 ఫస్ట్ 1 అంతే కదా, p(x)2 ఫస్ట్ 1 2 కంప్లైంట్స్ ఎగ్జాక్ట్లీ అన్నారు. సెకండ్ 1 నో కంప్లైంట్స్ అన్నారు, p(x)0. అట్లీస్ట్ 5 కంప్లైంట్స్ అంటే ఏంది, 1 మైనస్ p(x)0 + 1 + 2 + 4 వరకు ఇక్కడ చూడండి, అదో 1 మైనస్ p(x)0 p(x), సో ఆ రకంగా అవి కూడా p(0 1 2 3 4 ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, సింపుల్ ఫార్మాట్లో చెప్పినా. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్వాలిటీ కంట్రోల్ కూడా ఇక్కడ చూడండి 10 శాంపుల్స్ సెలెక్ట్ చేసినారంట. ఈ చూడండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ అంట, డిఫెక్టివ్ ఐటమ్ 0.2 ఉందంట. సో 0.2 అన్నారు, 0.2 ఉందంట. ఎన్ని 10 శాంపుల్స్ అంట, డిఫెక్టివ్ ఐటమ్ ఏంది 0.2. అప్పుడు ఏం చెప్పినా మీన్ ఎలా వస్తుంది, n/p. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అది చెప్పలేదు నేను చెప్పేటప్పుడు, అదే మీనే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో n/p నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎంత 10 డిఫెక్టివ్ ఐటమ్ ఎంత 0.2% అనలేదు, మళ్ళీ డివైడెడ్ బై 100 జరుగు, ఓన్లీ 0.2 అన్నారు కాబట్టి 10 × 0.2 వేయాలి. ఓకే, 10 × 0.2 వేస్తే మనకు ఏమొస్తుంది కోసం చూద్దాం. ఈ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఇన్స్పెక్ట్స్ 10 ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ లార్జ్ బ్యాచ్. సో లార్జ్ బ్యాచ్ నుంచి ఓన్లీ లిమిటెడ్ 10 శాంపుల్స్ ఏమంటారు 10 ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్ ఇస్ 0.2. సో ఇదేం సమ్ము, డిఫెక్టివ్ అనే ఉంది, డిఫెక్టివ్ ఐటమ్. సో 0.2 అన్నారు. సో 10 ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నారు ఫ్రమ్ ఏ లార్జ్ బ్యాచ్ అన్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నారు, మెడిసిన్లో చూడండి, మెడిసిన్ బాటిల్స్ వచ్చేసి టోటల్ 500 బాటిల్స్ 0.1. ఇక్కడ చూడు, ఏ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ బైస్ 100 బాక్సెస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ నుంచి 100 బాక్సెస్ బై చేసినారు. సో అదంతా కాదు మనకు. సో మనకు ఏంది వచ్చేసి ఏంటంటే హూ బైస్ మెడిసిన్ బాటిల్స్ ఫైన్ దట్ 0.1% ఆఫ్ ద బాటిల్స్ డిఫెక్ట్ ఉన్నాయి. సో బాటిల్స్ మనం ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ ఎంత 500 బాటిల్స్. సో 500 బాటిల్స్తో కంపారిజన్ చేసుకోవాలి. సో కింద 100 ఉందని 100 తీసుకోవద్దు, ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ నుంచి వాళ్ళు ఎన్ని తీసుకున్నా మనం ఎన్ని తీసుకుంటాం 500 బాటిల్స్ ఇంటూ అది దాంతో చేసుకోవాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదే వచ్చేసి మనకు క్లియర్ యావరేజ్ అన్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ మీరు గమనిస్తే ద బాటిల్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ కంటైనింగ్ 500 బాటిల్స్. ఇందులో వచ్చేసి 0.1% ఆఫ్ ద బాటిల్స్ ఆర్ డిఫెక్టివ్ అన్నారు. సో కాబట్టి ఇది మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డిఫెక్టివ్ ఉంది ఇన్ని బాటిల్స్లో, ఈ 0.1% బాటిల్స్ డిఫెక్టివ్ ఉంది కాబట్టి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాము. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ అదే ఉంది కదా, 10 ర్యాండమ్లీ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుందాం, అందులో డిఫెక్టివ్ ఐటమ్ 0.2. కానీ ఇక్కడ వీళ్ళు బైనామియల్ ఫార్ములా ఉపయోగించారు. ఎందుకు బైనామియల్ ఫార్ములా ఉపయోగించారంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ డిఫెక్టివ్ ఐటమ్ ఇస్ 0.2 అన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ చూడండి హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు విన్నింగ్ ఛాన్స్ ఎంత, లూజింగ్ ఛాన్స్ ఎంత. ఇక్కడ వీళ్ళు మనకి హిస్టారికల్ రికార్డ్స్ కాదు, రియల్ లైఫ్ సినారియో చెప్తున్నారు, ప్రజెంట్ ఇలా ఉందనేది. సో ఇక్కడ మీరు కావాలంటే చూడండి, ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే రియల్ లైఫ్ సర్వీస్ సినారియోకి యూజ్ అవుతుంది. అప్లై పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు గతంలో ఈ పర్సన్ అనేది ఇన్ని రన్స్ తీసి
చేసినారు, ఇంత కెపాసిటీ ఉంది, ఈ పర్సన్ విన్ కావచ్చు అనేది చెప్తాం. గతంలో ఈయనకు వరస్ట్ రికార్డు ఉంది, సో ఈయనని ఏమంటారు, ఇప్పుడు మ్యాచ్లో కూడా అదే కదా, ఈయనని పంపిస్తే ఏమవుతుంది, సో అది అనమాట. అంటే బైనామియల్ అంటే హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి డిఫెక్టివ్ ఐటమ్ ఇంత ఉంది అన్నారు, రియల్ లైఫ్ సినారియో కాదు. సో కాబట్టి ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి యూజ్ చేసేది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, హిస్టారికల్ రికార్డ్స్ అన్నారు. సో హిస్టారికల్ రికార్డ్స్ అంటే గతంని చూసి కంపారిజన్ చేసి విన్నింగ్ ఛాన్స్, లూజింగ్ ఛాన్స్ ఇంత అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సమ్స్ కంప్లీట్ అయ్యాయి. సో అదే ఫార్మాట్లో అడుగుతారు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే రియల్ లైఫ్ సినారియోలు ఉంటాయి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రియల్ లైఫ్ సినారియోల యావరేజ్. సో అవన్నీ డిఫెక్టివ్ ఐటమ్స్. సో అక్కడ కూడా మనకి ఏమి ఇచ్చినారు, డిఫెక్టివే ఇచ్చినారు, కానీ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చినారు, బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్ అన్నారు. సో రియల్ లైఫ్గా ప్రజెంట్ది చెప్తారు, ఇన్ని చేసినాను, ఇందులో డిఫెక్టివ్లు ఉన్నాయంటారు, కానీ బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డులు అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా జరుగుతుందేమో. సో ఆ రకంగా ఉండేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఛాన్స్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్ ఛాన్స్ ఎలా లెక్క కడతామంటే బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి లెక్క కడతాం. సో కాబట్టి హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి ఇలా జరిగింది అలా జరిగిందంటే దట్ ఈస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, రియల్ లైఫ్లో యావరేజ్. సో ఈ రకంగా వచ్చినప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో సమ్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ మైనస్ మీన్, ఇది మ్యూ అంటే, డివైడెడ్ బై సిగ్మా స్టాండర్డ్ డేవియేషన్. ఇదే సింగిల్ ఫార్ములాతో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ. సో కాబట్టి సింపుల్ ఫార్ములా ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా. సిగ్మా అంటే స్టాండర్డ్ డేవియేషన్, మ్యూ అంటే మీను, ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్, నెంబర్ ఆఫ్ పీపుల్స్. సో అదే అనమాట, అంతే కదా, నెంబర్ ఆఫ్ ఎక్స్ వాల్యూసే కదా ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏమంటారు. సో ఆ రకంగా నెంబర్ అనమాట, నెంబర్ ఆఫ్ వర్కర్స్ అని. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సమ్స్ చూద్దాం. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సమ్స్ చూద్దాం. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏ వర్క్ షాప్, ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఫైండ్ ఏమంటారు, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషనా లేదా అనేది ఎలా చెప్పాలంటే, ఇక్కడ మన ఫార్ములా వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంది, ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్. సో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో స్టాండర్డ్ డేవియేషన్ వచ్చిందంటే అర్థమైంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా స్టాండర్డ్ డేవియేషన్ ఉంటుంది. సో మ్యూ అంటే మీన్ ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ స్టాండర్డ్ డేవియేషన్ ఉండేదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యూ అంటే ఏంది, మీన్ అని చెప్పిన. మీన్ అంటే ఏంది, ఇక్కడ ఏ వర్క్ షాప్ ప్రొడ్యూసెస్ 5000 యూనిట్స్ పర్ డే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద యూనిట్స్ ఈస్ యావరేజ్ వెయిట్ అంటే మీన్ 140, స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసింది 8 kgs, ద వేరియబుల్ వెయిట్ ఫాలోస్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ వెయిటింగ్ లెస్ దాన్ 145 kgs. వీళ్ళు ఏమన్నారంటే కండిషను, ఫస్ట్ కండిషన్ అవసరం లేదు, ఫస్ట్ మనం ఫార్ములా అప్లై చేద్దాం. వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదంటే మీన్ 140, స్టాండర్డ్ డేవియేషన్ వాళ్ళు ఎంత ఇచ్చినారు, 8 ఇచ్చినారు. సో ఎక్స్ అనేది ఎక్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఫస్టే రాసుకుందాం. వీళ్ళు ఏమన్నారంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ వెయిటింగ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వెయిటింగ్ లెస్ దాన్ 145 అన్నారు. సో లెస్ దాన్ 145 kgs అంటే ఇప్పుడు మనము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా లెస్ దాన్ అట్లీస్ట్ 4 కాల్స్, లెస్ దాన్ ఏమంటారు డిఫెక్టివ్స్, ఆ రకంగా వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము, లెస్ దాన్ డిఫెక్టివ్స్ అంటే అర్థమైంది పి ఆఫ్, అంతే కదా అనుకున్నది. సో ఆ రకంగా ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ అదే. ఇక్కడ వచ్చేసి మనం ఏమనుకుంటామంటే పి ఆఫ్ లెస్ దాన్ అన్నారు, అంటే ఎక్స్ లెస్ దాన్ అంటే లెస్ 145 అని అర్థం. సో ఇది అనమాట ఫైండ్ అవుట్ చేయమన్నది. సో కాబట్టి అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది, 145 కదా, ఇక్కడ 145 రాసుకోవాలి. సో ఇది మనం సాల్వ్ చేస్తే మనకు 5 డివైడెడ్ బై 8 వస్తుంది, ఆటోమేటిక్గా 0.62 వస్తుంది. సో మనది ఏంటిది, ఇదే కదా పి ఆఫ్, వీళ్ళు ఏమన్నారు ఎక్స్ లెస్ దాన్ 145 అన్నారు. సో వాళ్ళు ఏమన్నా ఇయని లెస్ దాన్ 145 kgs అన్నారు కాబట్టి, సార్ 145 కాదు 145 kgs అన్నారు. సో ఎక్స్ లెస్ దాన్ 145, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు, లెస్ దాన్ 145 అన్నారు, ఈ కండిషన్ ఇచ్చినారు. సో ఫస్ట్ ఏమో ఎక్స్ అంటే 145 కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ఇది చేసేసినాము, అయిపోయింది. సో మన కండిషన్ ఏంది, పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 145 అన్నారు. సో అంటే అర్థం ఏంటంటే పి ఆఫ్, ఇక్కడ మనము జెడ్ వాల్యూ ఏది, ఎక్స్ వాల్యూ ఇది యూజ్ చేసి, ఈ ఎక్స్ వాల్యూ యూజ్ చేసి ఇది మనం జెడ్ ఫార్మ్లో ఫినిష్ చేసాం కదా. సో అప్పుడు అర్థం ఏంటంటే ఈ జెడ్ అనేది, ఈ జెడ్ వాల్యూ ఎంత 0.62, ఇది అనేది జెడ్ అనేది లెస్ దాన్
0.62 అని అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 145 అంటే 145 ఇక్కడ యూజ్ చేసి ఇది చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 145 అని వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? సో ఎక్స్ వాల్యూ ఇచ్చేసి జెడ్ ఈక్వల్ టు మనం 0.62 ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి జెడ్ లెస్ దాన్ 0.62 అని అర్థం. సో కాబట్టి ఎందుకంటే వీళ్ళు లెస్ దాన్ అన్నారు కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా జెడ్ లెస్ దాన్ 0.62 అని అర్థం. సో ఈ రకంగా అనుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో డయాగ్రామ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అండ్ డయాగ్రామ్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో మధ్యలో ఇక్కడ ఏముంటుందంటే ఎక్స్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ అనేది గ్రాఫ్ అలాగే ఉంటుంది కదా, ఇక్కడ ఇట్లా. సో ఇక్కడ ఏముంటుంది? 0 ఉంటుంది. సో ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఆ రకంగా నేను చెప్తున్నా సో ఇది 0 ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి ప్లస్ వాల్యూస్ ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ అంటే 1 2 3 4 అండ్ సో అని ఎన్ని వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మైనస్ అంటే -1 -2 -3 -0.5 -0.2 సో మైనస్ ఇన్ఫినిటీ వాల్యూస్ ఉంటాయి. సో మనకు వచ్చిన వాల్యూ ఏంది? 0.62 వచ్చింది. సో డయాగ్రామ్ అనేది మస్ట్. సో ఖచ్చితంగా మీరు 0.62 వచ్చింది కాబట్టి 0.62 అంటే ఏంది? +62 వచ్చిందా -62 వచ్చిందా? +62 వచ్చింది. సో 0.62 అంటే ఏంది? ఇట్ సైడ్ వస్తుంది. సో 0 ఉంది కాబట్టి 0.62 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంటుంది ఏమో ఒకసారి. సో 0.62 0.91 ఇక్కడ 2 ఇక్కడ. సో అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 0.62 వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే 0.62 అన్నారు కాబట్టి ఈ రకంగా డ్రా చేసినప్పుడు జెడ్ లెస్ దాన్ 0.62 అన్నారు. సో మనం 0.62 ఈ రకంగా డ్రా చేశాక ఏం చేయాలంటే సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏంది? సో 0 పెట్టుకున్నాము. ఇలా 0.62 అంటే ఏంది? ప్లస్ వాల్యూస్ ఇటు సైడ్ ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఇటు సైడ్ ఉంటాయి. సో ప్లస్ వాల్యూస్ ఇటు సైడ్ ఉంటాయి కాబట్టి 0.62 ఇక్కడనే ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు 0.62 ఇలా ఉంటుందని. సో ఇటు సైడే ఉంటుంది కదా. సో నేను ఇక్కడ రాసుకున్నాను. సో 0.62 ఇక్కడ ఉంటుంది. సో వీళ్ళు జెడ్ వాల్యూస్ అన్నీ ఏమన్నారు? లెస్ దాన్ 0.62 అన్నారు. సో లెస్ దాన్ 0.62 అంటే అర్థం ఏంటంటే వాల్యూస్ అన్నీ కూడా లెస్ దాన్ 0.62 అన్నారు. లెస్ దాన్ 0.62 అంటే ఏంది? ఏ వాల్యూస్ ఉన్నా లెస్ దాన్ అంటే ఇటు సైడ్ ఉంటాయి అని అర్థం. ఇటు సైడ్ ఉండేటువంటి గ్రేటర్ దాన్ 62. సో ఇటు సైడ్ ఉండేటువంటి జెడ్ వాల్యూస్ అన్నారు. సో ఇటు సైడ్ ఉండేటువంటి జెడ్ వాల్యూస్ అంటే ఇలా మీరు ఒక ఏమంటారు ఇవన్నీ కూడా లెస్ దాన్ 0.62 వాల్యూస్ అని ఈ రకంగా మీరు డ్రా చేసుకోవాలా. సో మొత్తం డ్రా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రకంగా మీరు పెన్సిల్తో డ్రా చేసుకోండి. సో మీ ఇష్టం పెన్నుతో, ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సో కాబట్టి ఈ రకంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక జెడ్ లెస్ దాన్ 0.62 అన్నారు. సో అర్థమే ఏం లేదు, ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0.62 ఎక్కడ ఉంటుంది? -0.62 ప్లస్ 0.0 వాల్యూస్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ కాకపోయినా ఇక్కడన్నా 0.62 అని ఒక లైన్ డ్రా చేయండి. సో లెస్ దాన్ 0.62 అంటే ఏంది? ఇటు సైడ్ డ్రా చేస్తే అప్పుడు గ్రేటర్ దాన్ 0.62 అవుతుంది. సో ఇటు సైడ్ కాబట్టి ఇటు సైడ్ రాసుకోవాలి. రాసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 0.62కు టేబుల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ 0.5 వాల్యూస్, ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ కూడా 0.5 వాల్యూస్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే 0.62 అన్నారు. సో 0.62కు మనం టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టేబుల్ వాల్యూ వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి ఏ రకంగా అయితే మనం టేబుల్ వాల్యూస్ తీసుకున్నామో సేమ్ యాజ్ 0.62 అంటే 0.6 అండ్ 2 అనేది అటు తీసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకు యాజ్ ఇక్కడ చూడండి 0.62 వచ్చింది. 0.6 అంటే ఇది 2 అనేది ఇక్కడ ఒకవేళ 0.60 ఉందనుకో, అంటే 0.6 మాత్రం ఉందనుకో, దీని తర్వాత 0 ఉందని 0.6 0 ఇది తీసుకుంటాం. ఇక్కడ 0.62 ఉంది కాబట్టి 0.6 2 ఎక్కడ ఇది. సో 0.2324 వస్తుంది. సో 0.2324 వస్తుంది. సో 0.2324 వస్తుంది. ఆ 0.2324 ఏంది? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది 0.2324. సో అన్ని వాల్యూస్ వస్తాయి. సో అంటే ఏంటంటే 0.2324 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్ని 0.02324 అంటారు. సో మనం టేబుల్ వాల్యూ తీసుకునేది ఈ నుంచి ఇక్కడికే తీసుకుందాం. సో కానీ జెడ్ లెస్ దాన్ 0.62 అంటే అర్థమైంది లెస్ దాన్ 0.62 అంటే 0 వరకేనా? -1 -2 -3 ఇవన్నీ కూడా లెస్సే కదా ఇక్కడ ఉండేటివి. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాల్యూస్ని 0.5 అంటారు. అదైతే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. సో 0.5 అంటారు.
ఓకే, ఇక్కడ ప్లస్ రాసుకోవాలా మైనస్ రాసుకోవాలంటే ప్లస్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ జీరో ఏదైతే మనం లైన్ డ్రా చేసినామో దీనికి మనం పెట్టుకున్న ఈ గీతలు అనేది టచ్ అయినాయి అంటే ఆటోమేటిక్గా ప్లస్ రాసుకోవాలా. ఒక్కోసారి ఇటు సైడ్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి టచ్ కాదు కదా, మైనస్ రాసుకోవాలా. ఓకే, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూస్ ఏమో టేబుల్ వాల్యూస్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఏంటి అంటే 0.5. సో మనం ఒకవేళ ఇటు సైడ్ నుంచి తీసుకున్నా సరే ఇటు ఏదైనా సరే 0.5 అనేది కామన్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఈ టూ వాల్యూస్ని ప్లస్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 0.5 ప్లస్ 0.2324 చేస్తే 0.7324 వస్తుంది. సో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏమని మెన్షన్ చేయాల్సి ఉందంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూస్ ఏంటివి, ఈ వాల్యూస్ ఏమన్నా 0.2324 అన్నాం. సో ఇక్కడ ఈ నుంచి ఇదంతా వాల్యూస్ ఏమన్నాం 0.5 అన్నాం, అవునా. సో ఈ రకంగా మెన్షన్ చేయాలి. ఈ రకంగా మీరు గ్రాఫ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ వెయ్యింగ్ లెస్ దాన్ 145 kgs అన్నారు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ లెస్ దాన్ 145 kgs అన్నారు. సో 145 kgs ఈ రకంగా అడిగినప్పుడు మన ఆన్సర్ ఏంది 0. ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు 7324 వచ్చింది కదా, ఇది కదా మన ఆన్సర్. సో 0.7324 వచ్చింది. ఎందుకంటే ఇది ఇంతనే పార్ట్ కదా లెస్ దాన్, ఇది కూడా పార్టే కదా. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తేనే మనకి ఏమొచ్చింది 0.7324 వచ్చింది. ఇది 0.7324 అనేది ఆన్సరు. బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ లెస్ దాన్ 145, ఓన్లీ 1 యూనిట్ యొక్క ఆన్సర్ ఇది. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఎన్ని యూనిట్స్ ఇచ్చారు, ఇక్కడ 5000 యూనిట్స్ ఇచ్చారు. సో కాబట్టి వాళ్ళు ఒకవేళ 5000 యూనిట్స్ ఇస్తే ఇంటూ 5000 చేయాలా, లేదు 5000 యూనిట్స్ ఇయ్యలేదనుకో అప్పుడు మనకు ఆన్సర్ ఏదైపోతుంది, ఇదే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి 5000 అనేది మనం ఇంటూ చేస్తే 3662 యూనిట్స్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ. వాళ్ళ కండిషన్ ఇచ్చినది మనకి ఎక్స్ అవుతుంది, వాల్యూ ఎక్స్ లెస్ దాన్ 145 అన్నారు కాబట్టి ఇది ఎక్స్ అవుతుంది. ఈ మీన్ స్టాండర్డ్ డేవియేషన్ వాళ్ళు ఇస్తారు, మనకి ఏదైతే కండిషన్ ఇస్తారో ఇక్కడ అది అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది 145. సో ఆ రకంగా సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. మనకేంది ఎక్స్ లెస్ దాన్ 145 అన్నారు అంటే అర్థం ఏంది, మనం తీసుకున్న జెడ్ వాల్యూస్ అన్నీ కూడా లెస్ దాన్ 0.62 అని అర్థం. సో ఈ రకంగా మీరు ఈ రకంగా డ్రా చేసుకోవాలి, ఒక బెల్ షేప్డ్ కర్వ్. ఈ రకంగా డ్రా చేసుకున్నాక ఏం చేస్తారంటే మధ్యలో 0 అని పెట్టుకోవాలా. పెట్టుకున్నాక ఈ 0.62 ఎక్కడ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ ప్లస్ వాల్యూస్ కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడనే పెట్టుకోవాలని లేదు. డయాగ్రామ్ చూడండి, ఎక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు 0.62. సో అది మీ ఇష్టము, కానీ ఎలా పెట్టుకున్నా ఏం కాదు. 0.62 నేను ఇక్కడ పెట్టుకున్నా. సో పెట్టుకున్నాక ఏంది జెడ్ లెస్ దాన్ 0.62 అంటే జెడ్ వాల్యూస్ ఏ వచ్చినా సరే ఇటు సైడ్ నుంచి ఇటే ఉంటాయి అని అర్థం, లెస్ దాన్ 0.62. సో కాబట్టి మనం ఫస్ట్ దీని టేబుల్ వాల్యూ 0.6 అండ్ 2 అది చూస్తే మనకి ఎంత వచ్చింది 0.2324 వచ్చింది. అది ఓన్లీ 0 నుంచి 0.62 వరకే వచ్చింది వాల్యూ. అది ఈ నుంచి ఇరు దాకానే అంటారు ఆ వాల్యూని 0.62 వాల్యూని. సో మనకి ఏంటిది లెస్ దాన్ అంటే ఈ నుంచి ఇరు దాకా అంటే 0.1 0.2 0.3 0.4. సో ఈ దాకానేనా లెస్ దాన్ అంటే ఈ మైనస్ వాల్యూస్ అన్నీ కూడా లెస్ దానే కదా. సో కాబట్టి ఈ వాల్యూస్ని ఏమంటామంటే 0.5 అంటాం. సో ఇటు సైడ్ కూడా ఒకవేళ మనకు ఉదాహరణకు ఇది అనేది మనకు ఇలా వచ్చింది కదా, ఇలా అనుకున్నాం కదా. ఒక్కోసారి ఇలా అనుకున్నాం అనుకో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పార్ట్ వచ్చేసి పార్ట్ను కూడా మనం 0.5 అంటే ఈ నుంచి ఇది దాకా అది ఒక సమ్ ఏదైతే చూపిస్తా కానీ మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి 0.5 అంటారు. అండ్ ఈ దీనికి టచ్ అయిందా జీరోకి, ఇక్కడ మనం డ్రా చేసుకున్న లైన్స్ టచ్ అయినాయి కదా, టచ్ అయ్యి ఇటు సైడ్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే లెస్ దాన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావు, ఇవన్నీ కూడా లెస్ దాన్. సో ఆ టచ్ అయ్యి ఇటు సైడ్ వచ్చేసినాయి అంటే ప్లస్ అని పెట్టుకోవాలా. సో ప్లస్ అని పెట్టుకొని ఈ రెండు వాల్యూస్ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. ఇంకా ఈ దీనికి నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాళ్ళు 5000 ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంటూ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ లెస్ దాన్ 145 kgs వచ్చేసి 3662 యూనిట్స్ వస్తుంది. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఇక్కడ సమ్ చూడండి ఒకటి, ద మీన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 70 విత్ ఏ స్టాండర్డ్ డేవియేషన్. సో మీన్ ఇచ్చారు, స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. అజ్యూమింగ్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఇస్ నార్మల్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ లైస్ బిట్వీన్ 70 and 82, బిహైండ్ 82, బిట్వీన్ 65 and 78, బిట్వీన్ 75 and 80. సో ఇక్కడ ఫోర్ మెథడ్స్ ఇచ్చారు. సో ఇవి మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లైస్ బిట్వీన్ 70 and 82. సో
ఇక్కడ మనం ఒక సమ్ చేసాం కదా, ఎక్స్ ఈక్వల్ టు 145 అనుకున్నాం. సో ఇక్కడ మనం ఒక సమ్ చేసాం కదా, ఎక్స్ లెస్ దాన్ 145. సో ఎక్స్ ఈక్వల్ టు 145 కదా. సో ఇక్కడ ఏం లేదు, లైస్ బిట్వీన్ 70 and 82 అంటే మన ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా. సో వాళ్ళ మ్యూ ఇచ్చారు, మీన్ ఇచ్చారు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. సో ఎక్స్ ఈక్వల్ టు వాళ్ళు ఏమన్నారు, లైస్ బిట్వీన్ 70 and 82 అన్నారు. కాబట్టి మనం ఎక్స్ ఈక్వల్ టు 70 అని ఎక్స్ ప్లేస్లో 70 పెట్టుకోవాలి. అండ్ మ్యూ సిగ్మా ఈజ్ సేమ్. సో అవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 82. సో ఎక్స్ ప్లేస్లో 82 పెట్టుకోవాలి. అండ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వేసుకోవాలి. సో ఆ సొల్యూషన్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది. అండ్ ఇది సాల్వ్ చేస్తే మనకు 1.5 వస్తుంది. సో మన క్వశ్చన్ ఏంది, లైస్ బిట్వీన్ 70 and 82 అంటే, లైస్ బిట్వీన్ 70 and 82 అంటే 70, 82 ఈ మధ్యలో ఉంటుందంటే అర్థమైంది, లెస్ దాన్ ఎక్స్, లెస్ దాన్. సో ఎక్స్ అనే వాల్యూస్ అంటే మన యొక్క వాల్యూస్ ఈ 2 మధ్యలో ఉంటాయని అర్థం. సో కాబట్టి మనం ఈ రకంగా రాసుకొని ఈక్వల్ టు పి. సో ఇక్కడ మనము జెడ్ వాల్యూస్ అంటే ఎక్స్ని ఉపయోగించి జెడ్ వాల్యూ ఫైండ్ చేస్తాం. అండ్ ఇంకొక ఎక్స్ని ఉపయోగించి జెడ్ వాల్యూ ఫైండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంది, జెడ్ అని అర్థం. సో జెడ్ అంటే ఇక్కడ మనం 70కి ఎంత, 0. సో 0 లెస్ దాన్. అండ్ ఇక్కడ 82 కంటే ఎంత చేసిన 1.5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ 70ని ఉపయోగించి చేస్తే 0 వచ్చింది, అది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ 82ని ఉపయోగించి చేస్తే 1.5. సో ఆ రకంగా రాసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ ఒకటి ఈ రకంగా మీరు డ్రా చేసుకోండి. డయాగ్రామ్ అనేది మస్ట్. సో ఇది ఖచ్చితంగా. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ ఒక 1 లైన్ డ్రా చేసి 0 అని పెట్టుకోండి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, 0. వీళ్ళు ఏమన్నారు అంటే 70 and 82 మధ్యలో ఉంటుంది అన్నారు. సో మనం ఆ 70, 82 వాల్యూస్ ఉపయోగిస్తే 0, 1.5 వచ్చింది. ఇక్కడ 70కి ఉపయోగించిన వాల్యూ వచ్చి 0 వచ్చింది, 82కి ఉపయోగించిన 1.5 వచ్చింది. సో 0, 1.5 మధ్యలో ఉంటాయి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ మీన్స్ ఎక్స్ వాల్యూస్. సో ఫార్ములా ఉపయోగించాను కాబట్టి ఇక్కడ ఏమంటే జెడ్ వాల్యూస్ అంటాం అంతే. సో 0, 1.5 మధ్య ఉంటుందని. సో డయాగ్రామ్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక్కడ మనకు 0, 1.5 అన్నారు. సో 0, 1.5 అన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూస్ వస్తాయి. సో 0, 1.5 మధ్యలో ఉంటుంది అంటే అర్థమైంది. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1.5 అంతే కదా, 0, 1.5 అన్నారు. సో 0 అంటే ఇక్కడనే 0. నెక్స్ట్ ఏంది 1.5 అంటే ఎటు ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీలో ఉంటుందా, ప్లస్ ఇన్ఫినిటీలో ఉంటుందా, ఇటు సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 1.5 ఉంటుంది ప్లస్. ఓకే, అంటే ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలా. డ్రా చేసుకొని వీళ్ళు ఏమన్నారు, 70 and 82 మధ్యలో ఉంటాయి వాల్యూస్, జెడ్ వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ అన్నారు. సో అంటే అర్థమైంది, ఈ 70 and 82 మధ్యలో ఉంటాయి. సో 70కి చేస్తే 0 వచ్చింది, 82 ఉపయోగించి ఎక్స్ వాల్యూని 82కి ఉపయోగించి చేస్తే 1.5 వచ్చింది. సో ఈ మధ్యలో ఉంటుందని అర్థం. ఈ రకంగా మీరు డ్రా చేసి ఇప్పుడు వీటికి సంబంధించిన టేబుల్ వాల్యూస్ చూసుకోవాలి. ఇప్పుడు 0 యొక్క టేబుల్ వాల్యూ ఏమవుతుంది, 0 అని అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ 1.5 టేబుల్ వాల్యూ, ఈ జెడ్ వాల్యూస్ ఇస్తారు మనకు. ఇక్కడ టేబుల్ వాల్యూ అనేది ఇక్కడ లాస్ట్కి ఉంటుంది. సో అదా ఇక్కడ వచ్చేసి 1.5 అన్నారు. సో 1.5 వాల్యూ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 1.5. సో 1.5 వాల్యూ అన్నారు. సో 1.5 అంటే నథింగ్ బట్ 1.5 పక్కన 0 పెట్టుకుని ఏమొస్తుంది, 1.5 అని అంటాం కదా. సో కాబట్టి 1.5 0కి ఇది తీసుకోవాలా. సో 1.5 1 ఉందనుకో, 1.5 1 ఎక్కడ ఉంది, ఈ వాల్యూ తీసుకుంటాం. 1.5 ఉందనుకో, 5 తర్వాత 0 పెట్టుకొని, సో 1.5 ఇక్కడ 0 ఉంది కదా, ఇది చూసుకుంటాం. 0.4332 ఉంది. సో ఓకే, 0.4332 ఉంది. సో ఈ రకంగా 0.4332 ఉంది. సో 0కి ఇప్పుడు 2 వచ్చినాయి మనకు. 72 ఉపయోగిస్తే 0 వచ్చింది, దీనికేమో 1.5 వచ్చింది. సో 0 అంటే ఏంటి చూడండి, ఇంకా 0 కంటే 0 ఉంటుంది, 0 0 ఇదే కదా, కాబట్టి ఇది 0. ఓకే, 1.5 అంటే ఎంత వచ్చింది మనకి, ఇంత వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ని మిక్స్ చేస్తే వచ్చేదే మనకు
వాల్యూ. సో ఇది మిక్స్ చేయాలనా లేదనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనకు ఈ మధ్యలో మనం ఒక లైన్ 0 అని పెట్టుకున్నాం కదా, ఈ లైన్కు ఏమంటారు, సో మనం చేసే ఈ గ్రాఫ్ అనేది టచ్ అయితే ప్లస్ చేసుకోవాలి. సో టచ్ అయిందా లేనా, ఈ రెండింటి మధ్యలో ఉంటుందని ఇలా డ్రా చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ లైన్కి టచ్ చేయకుండానే ఈ రకంగా డ్రా చేసినాం కదా. సో కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. సో ఈ రెండు వాల్యూస్ ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఇది సో చాలా ఈజీ, ఏం లేదు. వల్ల మనం ఫస్ట్ ఒక సమ్ చేసినాం కదా, అక్కడ 145 ఏదో ఉంది కదా. సో అంటే అక్కడ x = 145 అనుకున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ మీరు వాళ్ళు ఇచ్చినారు. సో వాటిని అప్లై చేసినాం. ఇక్కడ x అనేది 70కి ఇచ్చినారు, 82కి ఇచ్చినారు. సో ఇదే చాలా ఈజీగా ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. సో 70, 82 అప్లై చేసినాం. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ సేమ్. సో కాబట్టి వాళ్ళు ఏమన్నారు, బిట్వీన్ అన్నారు కాబట్టి ఈ రకంగా రాస్తున్నాం. దీని యొక్క వాల్యూ ఇది అండ్ దీని యొక్క వాల్యూ ఇది రాసుకున్నాం. సో మధ్యలో జెడ్ పెట్టుకున్నాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే జెడ్ అని ఇండికేషన్. సో ఈ రకంగా పెట్టుకున్నాక 0 యొక్క టేబుల్ వాల్యూ 0 అని అవుతుంది, 1.5 టేబుల్ వాల్యూ ఇది అవుతుంది. సో ఇవి రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి దీనికి టచ్ అవుతుంది కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టుకున్నాం, ఇది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బిహైండ్ 82 అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు, బిహైండ్ 82 అన్నారు. బిహైండ్ 82 అంటే అర్థమైంది 82 అబోవ్ అని అర్థం. ఓకే, బిహైండ్ 82 అంటే ప్రస్తుతానికి అదంతా పక్కన పెడితే బిహైండ్ 82 అంటే 82 కంటే అబోవ్. సో అంటే ఏంది, ఎక్స్ యొక్క వాల్యూస్ గ్రేటర్ దాన్ 82 ఉంటాయని అర్థం. ఓకే, ఎక్స్ యొక్క వాల్యూస్ గ్రేటర్ దాన్ 82. బిహైండ్ అంటే అర్థమైంది 82 కాదు, 83, 84, 85 ఆ రకంగా. సో గ్రేటర్ దాన్ పెట్టినాక ఇక్కడ మెయిన్ ఏం లేదు, స్టాండర్డ్ డీవియేషన్ మెయిన్ వాళ్ళు ఇస్తారు. ఓన్లీ ఎక్స్ ప్లేస్లో 82 పెట్టుకొని మనం సాల్వ్ చేయాలి ఫస్ట్. సో 82x మైనస్ మీన్ వచ్చేసి 70 అండ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 8. ఇది సాల్వ్ చేస్తే 1.5 వస్తుంది. మన కండిషన్ ఏంటి, బిహైండ్ 82 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 82 అని అర్థం. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం 82 ఉపయోగించి ఈ 82 ప్లేస్లో చూడండి, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 82 అన్నావు, ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టుకోవాలా. ఓకే, గ్రేటర్ దాన్ 82ని ఉపయోగించి నువ్వు చేస్తే నీకు ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. ఆ 1.5 ఇక్కడ పెట్టుకోవాలా. సో పెట్టుకున్నాక మనకి ఏమన్నారు, జెడ్ వాల్యూస్ అన్నీ గ్రేటర్ దాన్ 1.5 అన్నారు. సో మనకు డయాగ్రామ్ ఎలా వస్తుంది, గ్రేటర్ దాన్ 1.5 అంటే చూడండి, ఇక్కడ నేను చూపిస్తా. ఇది అనేది కామన్ ఇలా ఉంటుంది అండ్ ఇది ఉంటుంది, మధ్యలో ఇది 0, ఇక్కడేమో +∞ వాల్యూస్, ఇక్కడ -∞ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 1.5 గ్రేటర్ అన్నారు. సో 1.5 అనేది ఫస్ట్ 1.5 అనేది ప్లస్ వాల్యూనా మైనస్ వాల్యూనా, ప్లస్ వాల్యూ. సో ప్లస్ వాల్యూస్ అన్ని ఇటు సైడ్ రాసుకోవాలి. సో కాబట్టి మనం ఇక్కడ 1.5 ఫస్ట్ రాసుకుందాం. ఓకే, ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో వీళ్ళు ఇక్కడ ఏమన్నారంటే గ్రేటర్ 1.5 వాల్యూస్ అన్నారు. జెడ్ వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 82 ఏమంటారు, ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 82 ఉండాలన్నారు. అంటే 83, 84. సో ఆ ఎక్స్ అనేది 82గా ఏమంటారు సాల్వ్ చేస్తే మనకు 1.5 వచ్చింది. సో అంటే అర్థం 82 ప్లేస్లో 1.5 పెట్టుకున్నాం, ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టుకున్నాం. అంటే 1.5 కంటే ఎక్కువ ఉండాలా, 82 కంటే ఎక్కువ ఉండాలా. ఆ 82ని ఉపయోగిస్తేనే 1.5 వచ్చింది. ఈ 1.5 కంటే ఎక్కువ ఉండాలా. ఈ 1.5 కంటే ఎక్కువ ఉండాలంటే నువ్వు ఎట్ సైడ్ డ్రా చేస్తే ఎక్కువ ఉంటాయి. ఇటు ఉండేటివి అన్నీ 1.5 కంటే ఎక్కువ ఉండేటివే కదా. సో ఇక్కడ మీరు ఇలా డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా డ్రా చేయాలి. సో అప్పుడే వాళ్ళకు నువ్వు ఏం చేసావు, నీకు ఈ కాన్సెప్ట్ వచ్చా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ రకంగా చేసుకున్నాం. సో ఇంకా ఈ రకంగా చేసుకున్నాక నెక్స్ట్ కండిషన్ ఏంది, సో ఈ 1.5కి టేబుల్ వాల్యూ చూసుకోవాలి. సో 1.5కి టేబుల్ వాల్యూ అనేది సేమ్ యాస్టీజ్ నేను చూపిస్తాను, మీకు ఒక అవేర్నెస్ వస్తుందని. 1.5 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 1.5. సో ఉత్త 1.5 ఉంది కాబట్టి పక్కన ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. అప్పుడు 1.5 0 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 0.433 వస్తుంది. సో 0.433 వస్తుంది కదా. సో మనకి ఎంత వచ్చింది, 0.433 వచ్చింది. ఓకే, ఇది అనేది ఈ 0కి టచ్ అయితేనే ప్లస్ ఏమన్నా టచ్ అయిందా, ఇదేమన్నా టచ్ కాలేదు కాబట్టి మైనస్ పెట్టుకోమన్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే ఇక్కడ ఉన్న పార్ట్ 0.4332 ఈ పార్ట్. సో ఇంకా ఈ మిగిలిన పార్ట్ మొత్తం 0.5 అంటారు. ఫస్ట్ దాంట్లో చెప్పినా కదా ఆల్రెడీ ఫస్ట్ సమ్లా. సో ఒకవేళ 2 వాల్యూస్ వస్తే దీనికి సంబంధించిన వాల్యూస్ వేసుకుంటాము. ఇంకా దీనికి టచ్ అయితే ప్లస్, దీనికి టచ్ కాలేదంటే మైనస్ వేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ మనకు 1 వాల్యూ అంటే ఏంది, గ్రేటర్ దాన్ 1.5 ఉండేది ఇటు సైడ్ కాబట్టి ఓన్లీ ఇది ఒక్క వాల్యూ వస్తుంది కాబట్టి ఇంకో వాల్యూ వేసుకోవాలి కాబట్టి ఇంకా మిగిలిన పార్ట్ అంతా 0.5 అంటారు. సో ఇంకా దీనికి టచ్ కాలేదు కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. సో
సో ఈ రకంగా ఇవి రెండింటిని మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఇదే బిహైండ్ 82. సో ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి 2 వాల్యూస్కి టేబుల్ వాల్యూ కనుక్కున్నాం. సో దీనికి కనుక్కుంటే ఇది వచ్చింది, 0కి టేబుల్ వాల్యూ ఆటోమేటిక్గా 0, దీనికి టచ్ అయింది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాం. సో 1 వచ్చింది అనుకో 0.5 తీసుకోవాలా, అది కూడా దీనికి టచ్ అయితే ప్లస్, దీనికి టచ్ కాలేదు కాబట్టి మైనస్. ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి, బిట్వీన్ 65 and 78 అన్నారు. ఫస్ట్ x = 65 అండ్ నెక్స్ట్ x = 78 పెట్టి మిగిలినది స్టాండర్డ్ డేవియేషన్ అండ్ మీన్ అనేది సేమ్ యాస్టీస్ రాసుకోవాలి. ఆ రకంగా చేస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. బిట్వీన్ అంటే అర్థమైంది, x ఇక్కడేమో 65, ఇక్కడ x, ఇక్కడ 78 లెస్ దాన్ అని పెట్టుకోండి. సో 65 ఉపయోగించి సేమ్ యాస్టీస్ p రాయండి. 65 ఉపయోగించి చేసిన ఆ వాల్యూ x ప్లస్లో z, ఈ 78ని ఉపయోగించిన వాల్యూ 1 రాసుకొని 0.62కి టేబుల్ ఫస్ట్ డయాగ్రామ్ రాసుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్ అంటే ఏం చెప్పినా ఈ రకంగా రాయడం, ఈ రకంగా మధ్యలో 0 పెట్టుకోవడం కామన్. మైనస్ ఇక్కడేమో ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఉంటాయి, అంటే ప్లస్ ఏ వాల్యూస్ అయినా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, ఇక్కడ మైనస్ ఏ వాల్యూస్ అయినా ఎన్ని ఉంటాయి అని అర్థం. సో కాబట్టి ఇక్కడ -0.62 ఎక్కడ వస్తుంది, మైనస్ కదా, ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు రాసుకొని అప్రాక్సిమేట్ మీరు ఎక్కడైనా 0.62 ఇటు సైడ్ రాసుకోవాలి, ఎక్కడైనా రాసుకోండి, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. సో స్పేస్ మాత్రం ఇటు సైడ్. సో 1 కాబట్టి ఇటు సైడ్ రాసుకున్నాం. సో ఈ 2 వాల్యూస్ని చూపించాలి. ఇక్కడ రాసుకున్నాను నేను ఒకటి, ఇక్కడ రాసుకున్నాను, ఎందుకంటే ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి ఇటు సైడ్ రాసుకున్నాం. రాసుకున్నాక బిట్వీన్ అన్నారు కాబట్టి ఏం చేసినాం మనము, ఈ రెండింటికి ఇలా పెట్టేసినాక ఏం చేయాలంటే 0.62 వాల్యూ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంది దీనికి టచ్ అయింది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్నాక 0.62కు 1కు టేబుల్ వాల్యూలు చూసుకోవాలి. 0.62 అంటే ఏంది, ఇక్కడ నుంచి 0.6 చూసుకోవాలా, 0.6, 2 అనేది ఓన్లీ 0.6 మాత్రమే చూసుకోవాలి. తర్వాత అది ఏం లేకపోతే 0 చూసుకోవాలి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 చూసుకోవాలి. సో 0.6 ఇది, 2 అంటే ఇది, సరే ఇది ఓకే, అంటే ఇది అండ్ 2తో ఇది ఇక్కడ కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది 0.2324. సో అది 0.2324 ఇది చూసుకున్నాం కదా. ఇది అనేది టచ్ అయింది కాబట్టి ప్లస్ కదా. నెక్స్ట్ 1కి ఏంటిది, 1 అంటే ఏంది అర్థము చూడండి, 1 అంటే ఏంది 1.0 అని అర్థం. సో 1 అంటే ఏంటంటే 1.0 అని అర్థం, ఏం లేదు కాబట్టి. సో ఈసారి 1.0 అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇవన్నీ పాయింట్లు 0.1లు 1.0. సో 1.0 అంటే ఏంది ఇది. సో ఇవి 0.1లు 0.2లు 1.0 అంటే ఇది 1.0. సో 1.0 అంటే అర్థమైంది 1.00 అని అర్థం. సో 1 అంటే 1.00 లేని పెట్టుకున్న ఒకటే. సో కాబట్టి 1.00 తీసుకుంటే 0.3412 వస్తుంది, 0.3412. ఇది ప్లస్ చేయాలి ఎందుకంటే ఇది టచ్ అయింది కాబట్టి. ఈ రకం చేస్తే ఇది వస్తుంది 0.5737 వస్తుంది. ఇది ఏంటిది అనుకున్నారు, డివైడెడ్ బై 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. ఇంత పర్సంటేజ్ అని అర్థం, బిట్వీన్ ఈ మధ్యలో ఉండేటివి అని అర్థం. ఓకే, మీరు చేయొచ్చు, డివైడెడ్ బై 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది, చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, బిట్వీన్ అన్నారు, సేమ్ యాస్టీజ్ ఇది 75 80 x = 75 అనుకోవాలి, x అన్నిటికంటే ఈజీ ఇదే. ఓకే, ఈ రకంగా 2 వస్తాయి. సో 75 ప్లేస్లో ఇది పెట్టుకోవాలి, x ప్లేస్లోనేమో z పెట్టుకోవాలి, 80 ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. పెట్టుకొని 0.82 1.25 రెండు ఇదేమో ప్లస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. సో ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది, కానీ ఏది వస్తుంది ఫస్ట్ 0.82 0.50 0.60 0.70 0.80 0.90 తర్వాత 1 1.20 1.25 వస్తుంది. అంటే ఫస్ట్ 0.62 తర్వాత 1.25 ఈ రెండింటి మధ్యలో వస్తుంది కాబట్టి ఇది అనేది షేడ్ చేయాలి. చేసినాక ఇది దీనికి టచ్ అవుతుందా అనేది చూడాలి. నో టచ్ మైనస్, ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు కూడా 0.62 అంటే వాల్యూ ఎంత వస్తుంది. మీరు కావాలంటే ఇంకా ఎలాబరేట్ చేయాలంటే ఏం చేస్తారంటే టేబుల్ వాల్యూ జెడ్ యొక్క టేబుల్ వాల్యూ 0.62 ఈక్వల్. సో అదంతా అవసరం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రకంగా రాసినా మీకు మార్క్స్ పడతాయి. సో కాబట్టి 0.62 యొక్క వాల్యూ ఎంత చూడండి. 0.62 అంటే ఏంది, ఎక్కడుంది 0.62 0.2324 0.2324. కానీ నేను ఏం చేసిన ఇది ఉంది కదా, ఫస్ట్ నేను ఇది ఫస్ట్ రాయాలి కదా, 0.2324 మైనస్ 1.25 అంటే ఏంది, 1.25 అంటే 1.2 తర్వాత వచ్చిన 555 ఇక్కడ 394 0.3944 0.3944 వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఇది కదా ఉండేది, అప్పుడు ఆటోమేటిక్గా నేను ఏం రాయాలి, ఇది కదా 0.2324 మైనస్ 0.3944. అప్పుడు పెద్దది ఏదైతుంది వాల్యూ ఇది వస్తుంది. సో 0.162 వస్తుంది, కానీ ఈ మైనస్ 0.162 వస్తుంది.
అంటే దీనికి కదా వాల్యూ ఉన్నది. సో పెద్దదానికి ఏ గుర్తుంటే అదే పెడతాం కదా. సో -0.162 వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు మైనస్ వస్తుంది కదా. సో మైనస్ అనేది రావద్దు, అదొక్కటి గుర్తుపెట్టుకొని. మైనస్ రావద్దంటే ఏం చేయాలి మనం? ఆటోమేటిక్గా పెద్దది ఏది ఉంటే అది పెట్టి, మైనస్ అయితే సేమ్ దీనికి టచ్ అయితే లేదు కాబట్టి మైనస్ పెడుతున్నాం. కానీ ఈ రెండిట్లో పెద్దది ఏదైతే ఉందో ఫస్ట్ అది రాసుకోండి, తర్వాత నెక్స్ట్ది రాసుకొని మైనస్ రాకుండా చూసుకోండి, ఎందుకంటే మైనస్ రావద్దు. సో ఇన్ని సమ్ములు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు ఏమవసరం? ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోయా. కానీ ఆ సమ్ అనేది ఒక్కటే మెథడ్ ఉండదు, లిటిల్ బిట్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇంకో సమ్ము ఇక్కడ చెప్తున్నా కదా. సో ఇన్ని సమ్ములు చెప్పాల్సిన ఉద్దేశం ఒక్కటే ఒకటి, ఎందుకంటే డిఫరెంట్గా వచ్చినప్పుడు మీరు చెప్పలేరు. ఒక్క సమ్ అంటే ఎంతసేపు నాకు దబ్బున అయిపోతుంది, ఎక్కువ వీడియోలు పెట్టుకోవచ్చు. సో వీడియో తక్కువ ఏమంటారు లెంత్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వ్యూస్ కూడా వస్తాయి. గన్ షాట్ క్వశ్చన్లు అవన్నీ నేను ఏమి కూడా ఇవ్వటం లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలా. కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మనం చదువుకున్నందుకు ఒకటి ఉంటుంది కదా. సో కాన్సెప్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అంటే పాస్ అనేది కావచ్చు, కానీ మీ కెరీర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించుకొని నేర్చుకోండి ఏవి నేర్చుకోవాలన్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ సమ్మింగ్ కూడా చూద్దాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టెస్ట్ ఆన్ 25,000 ఎలక్ట్రిక్ ల్యాంప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ కంపెనీ, it was found that the lifetime of the lamps is normally distributed with an average life of 2,500 hours and standard deviation of 100 hours. సో ఇక్కడ మెయిన్ మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, యావరేజ్ అంటేనే మీన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. సో స్టాండర్డ్ డేవియేషన్ ఈక్వల్ టు 100 ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 25,000 ఎలక్ట్రిక్ ల్యాంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద ల్యాంప్స్ వాస్ నార్మలీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ అన్ యావరేజ్ లైఫ్. యావరేజ్ ఈస్ నథింగ్ బట్ మీన్. సో మ్యూ ఇచ్చారు, మ్యూ మీన్స్ మీన్. సో 2,500 ఇచ్చారు. ఓకే, సో స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు, మ్యూ ఇచ్చారు. సో నెక్స్ట్ వీళ్ళు ఏమంటున్నారు? మోర్ దెన్ 2,000. ఇది వచ్చేసి ఏంటంటే 25,000 ఏంటంటే ఇప్పుడు మనము ఒక 1 యూనిట్ కనుక్కుంటున్నాం. ఇవన్నీ కూడా లెస్ దాన్ 800 అదంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి అంటే నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ అంటున్నారు. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఫస్ట్ దాంట్లో ఏం చేశాను? ఇంటూ 5,000 ఏదో చేశాను కదా. సో ఒకవేళ అది ఇస్తే ఇంటూ 25,000 చేయాలి. ఇక్కడ ఇవ్వలేదు మ్యాటర్, అందుకే నేను చేయలేదు. ఓన్లీ మీను స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు, ఇవి ఎక్స్ వాల్యూస్గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకు మీను స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు అండ్ సంథింగ్ ఇది 25,000 ఇచ్చారు కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్కి ఇంటూ 25,000 చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మోర్ దాన్ 2,800 అవర్స్ ఉంది, లెస్ దాన్ 1,500 అవర్స్ ఉంది. సో సమ్ చూద్దాం. ఇది అనేది ఒకసారి చూడండి. వాళ్ళు మనకు ఇది ఇచ్చారు, మీను స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు. మోర్ దాన్ 2,800 సింప్లీ ఎక్స్ గ్రేటర్ దాన్ 2,800 అని అర్థం. సో అంటే అర్థమైంది, మ్యూ ఇచ్చారు, స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు, ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ అనేది కన్సిడర్డ్ 2,800. సో ఆ రకంగా చేస్తే మనకు 3 వస్తుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 2,800 అన్నారు కాబట్టి పి ఎక్స్ వచ్చేసి జెడ్గా, ఎందుకంటే సొల్యూషన్ చేసాం కాబట్టి. సో ఈ 2,800 ప్లేస్లో ఆల్రెడీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉపయోగించి మనం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దాని వాల్యూ ఎంత 3 రాసుకున్నాం. సో చేసుకున్నాక జెడ్ గ్రేటర్ దాన్ 3 అన్నారు. సో జెడ్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ మాత్రమే జెడ్ అంటున్నారు. సో 3 అనేది ప్లస్సా మైనసా? ప్లస్. సో ఇక్కడ వస్తుంది. సో 3 కంటే ఎక్కువ ఉన్నాయంటే ఈ రకంగా ఇటు సైడ్ వస్తుంది. వచ్చినాక సో ఈ నెక్స్ట్ ఏంది? 3 అనేది ఇక్కడ మనం షేర్ చేసిన ఒక రీజియన్ అనేది, పర్టికులర్ రీజియన్ అనేది ఈ 0కు టచ్ అయిందా? టచ్ కాలేనప్పుడు మధ్యలో ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకో. మైనస్ వచ్చినప్పుడు ఒక్కటే ఉంది, ఇక్కడ ఒక్కటే ఉంది అన్నప్పుడు ముందర 0.5 ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఓకే ఇది దాకా అది ఒక్క వాల్యూ ఉన్నప్పుడు 2 వాల్యూలు ఉంటే 2 టేబుల్ వాల్యూ రాసుకుంటాం. ఒక్కటే ఉంటే వాల్యూ అది టచ్ కాలేదు కాబట్టి మధ్యలో మైనస్ వస్తుంది. ఒక సైడ్ ఇటు సైడ్ ఏమో 0.5 ఖచ్చితంగా వస్తుంది, అదొకటి గుర్తుపెట్టు. ఇటు సైడ్ది ఏమొస్తుందంటే 3 యొక్క టేబుల్ వాల్యూ తీసుకోవాలి. 3 యొక్క టేబుల్ వాల్యూ 0.4987. సో ఇక్కడ చూడండి కావాలంటే 3 యొక్క టేబుల్ వాల్యూ చూడండి. 3 అంటే ఏంది? ఉత్తర్ 3 అంటే ఏంది? 3.0. సో 3.00 0.4987. సో చూడండి 0.4987. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే మనకి ఇంత వస్తుంది. అలా చెప్పాను కదా వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఇచ్చారు? 2,500. ఇది ఇస్తే ఇక్కడికే మనది ఎండ్ అయిపోతుంది మ్యాటరు. కానీ ఇంటూ 25,000 ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఇక్కడ మనకు 25,000 యొక్క ఎలక్ట్రిక్ ల్యాంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఇందులో నుంచి యావరేజ్గా 2,500 దాని యొక్క స్టాండర్డ్ డేవియేషన్ ఇంత అన్నారు. అండ్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ టు బర్న్ ఫర్ అని అన్నారు కాబట్టి సో ఇంటూ 25,000 మనం చేస్తున్నాం. సో ఈ రకంగా చేస్తే మనకి 32.5 వస్తుంది. బల్బ్స్ అనేది 32.5 కాబట్టి అప్రాక్సిమేట్లీ 33 ల్యాంప్స్ వస్తాయి. సో అది
లెస్ దాన్ 1500 అవర్స్ అంటే అర్థమైంది. సో ఎక్స్ ప్లేస్లో 1500 పెట్టుకొని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలా. ఎక్స్ లెస్ దాన్ 1500 అంటే ఎక్స్ ప్లేస్లో జెడ్, 1500 ప్లేస్లో ఇక్కడ వచ్చిన ఆన్సర్. సో -10 అంటే ఏంది, ఇప్పుడు ఆటోమేటిక్గా ఏంది -10 అంటే ఇక్కడ ఉంటుంది. సో జెడ్ లెస్ దాన్ -10 అంటే -10 అంటే ఏంది, వాల్యూస్ వస్తాయి ఎల్లు వస్తాయి -10. లెస్ దాన్ -10 అంటే -9 -8. సో ఇవన్నీ కూడా లెస్ దానే కదా -10 కన్నా. సో ఇక్కడ మనకు డ్రా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎందుకు చేయలేదంటే ఇక్కడ చూడండి మనకు వాల్యూస్ అనేవి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనకి ఎక్కడికి అయిపోయినాయి, 3.9కే అయిపోయినాయి. సో ఇదేవి ఎక్కువ. ఓకే, 3.9 అంటే అర్థమైందంటే జనరల్లీ ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు -10 ఈజ్ ఎ వెరీ రేర్ కేస్. హెన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్యూట్ ద నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ విచ్ బర్న్ ఫర్ లెస్ దాన్ 1500 అవర్స్ అని రాయాలంతే. సో ఇక్కడ సమ్ చూద్దాం. అండ్ ఇది ఫిబ్రవరి 2025లో వచ్చింది. సో ఈ ఫిబ్రవరి 2025 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కూడా వీటి మీద ఒక గ్రిప్ వస్తుంది. సో మీకు ఓ గ్రేడ్ కూడా వస్తుంది అండ్ పాస్ అవుతారు, ఓ గ్రేడ్ మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో ఈ రకంగా ప్రతిదీ నేర్చుకోవడం వల్ల మీకు కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో కాబట్టి నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చదువుకున్నామంటే అది అనేది మనకు యూజ్ కావాలి కదా. సో ఓన్లీ పాస్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా సో మనకు అనేది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా చదువుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ మనం సమ్ చూద్దాం. ఫస్ట్ అయితే ద యావరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ 500 బ్రాంచ్ ఆఫీసెస్ వాస్ 1500 విత్ ఏ స్టాండర్డ్ డేవియేషన్. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే అజ్యూమింగ్ ద డిస్ట్రిబ్యూషన్ టు బి నార్మల్ ఇండికేట్ హౌ మెనీ బ్రాంచెస్ ఆఫ్ సేల్స్ బిట్వీన్ 1200 and 1450. సో ఇంకోటి 1400 and 15. సో ఇది అర్థమైంది. 1200 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1450, 1400 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1650. సో అది క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1200 అని, ఎక్స్ ఈక్వల్ టు 1450 అని, మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 1400 అని ఎక్స్ ఈక్వల్ టు 1650 అని క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన డయాగ్రామ్ అదంతా చేయాలి. సో ఇక్కడ మనకు స్టాండర్డ్ డివిజన్ 150 ఇచ్చారు, యావరేజ్ ఎంత ఇచ్చారు 1500 ఇచ్చారు, నాట్ 500. ఎందుకంటే యావరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ 500 బ్రాంచ్ ఆఫీసెస్, నెంబర్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఎంత 500. సో వాటి యొక్క యావరేజ్ సేల్స్ ఎంత 1500. సో అది మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఒక దగ్గర కన్ఫ్యూజ్ అయితే మొత్తం పోతుంది. సో 1500 ఈస్ మీన్, స్టాండర్డ్ డేవియేషన్ ఈస్ 150. సో దిస్ ఈస్ ఎన్, నెంబర్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్ అంటే 500. సో ఆన్సర్ వచ్చినాక మనం నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మనకు అక్కడ ఇంటూ చేస్తాం కదా లాస్ట్కి. సో అదే అనమాట 500 బ్రాంచ్ ఆఫీసెస్. సో వన్ పర్టికులర్ హౌ మెనీ బ్రాంచెస్ అన్నారు. సో మనం వన్ బ్రాంచ్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాం. సో ఇంటూ 500 చేస్తే హౌ మెనీ బ్రాంచెస్ యొక్క సేల్స్ అనేది అర్థమవుతుంది అది. సో ఇక్కడ మనం సమ్ చూద్దాము. ఆల్రెడీ నేను చూడండి ఇక్కడ. సో 1500 ఇచ్చారు, 150. ఇది వచ్చేసి మీన్, ఇది వచ్చేసి స్టాండర్డ్ డేవియేషన్. 1200 and 1450కి మధ్యలో ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు 1200, ఎక్స్ ఈక్వల్ టు 1450 కన్సిడర్ చేసి అండ్ బై యూజింగ్ స్టాండర్డ్ డేవియేషన్ అండ్ మీన్ యూజ్ చేసి చేస్తాం. సో చేశాక ఇది మీన్ ఇది కదా. సో ఈ ప్లేస్లో ఇది పెట్టుకుంటాం, దీని ప్లేస్లో ఇది పెట్టుకుంటాం, దీని ప్లేస్లో ఇది పెట్టుకున్నాక సో -2 ఆల్రెడీ ఇవి అనేది ఎలా చూసుకోవాలని ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. సో ఆ రకంగా మీరు చూసుకోండి టేబుల్ వాల్యూస్. సో ఆ రకంగా చూసుకొని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా దీనికి సంబంధించిన డయాగ్రామ్ డ్రా చేయాలి. సో -2.0 -0.33 అంటే అర్థమైంది. ఆటోమేటిక్గా మనకి ఇక డయాగ్రామ్లో ఇటు సైడ్ వస్తాయి, కానీ ఫస్ట్ వచ్చేది ఏది -2 వస్తుందా, -0.33 వస్తుంది. సో తర్వాత -50 -0.50 -0.90 తర్వాత -1 తర్వాత -1.50 ఆ రకంగా -2 తర్వాత వస్తుంది. సో ఈ బిట్వీన్లో ఉంటాయి వాల్యూస్. సో ఈ రకంగా షేర్ చేస్తే అండ్ దీనికి టచ్ అయిందా, టచ్ కాలేదు కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. అండ్ 2 యొక్క వాల్యూస్ ఏవి అంటే 2.00 టేబుల్ వాల్యూస్ మీరు చూసుకోండి. ఆల్రెడీ ఆ రకంగా నేను చెప్పాను కదా, ఏదైతే ఇటు సైడ్ 2 చూసుకోవాలా 2.0 అండ్ ఇటు సైడ్ 0 చూసుకోవాలా. సో ఇక్కడ 0.33 అంటే ఇటు సైడ్ 0.3 అండ్ 3 అనేది ఇటు చూసుకోవాలా. సో ఎందుకంటే 0 పాయింట్ తర్వాత ఒకటి ఇటు చూసుకోవాలా. అండ్ ఇప్పుడు 0.33 ఉందనుకో, 0.32 ఏం లేదు కాబట్టి 0 అని కన్సిడర్ చేసి ఇటు సైడ్ నుంచి చూసుకోవాలి. ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి 3 సైడ్ నుంచి చూసుకోవాలి. సో ఆ రకంగా తీసుకుంటే మనకు టేబుల్ వాల్యూ 0.33కి ఇది వస్తుంది, 2కి ఇది వస్తుంది అండ్ ఇది టచ్ కాలేదు కాబట్టి 0కి ఆటోమేటిక్గా మధ్యలో మైనస్ వస్తుంది. సో ఈ వాల్యూస్ని మేనేజ్ చేస్తే ఇది వస్తుంది. ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఎంత 500 అని వాళ్ళు ఇస్తేనే ఇంటూ చేస్తే మనకు 174 బ్రాంచెస్ వస్తాయి. సో అది నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ 1400 and 1650 అన్నారు. సో ఎక్స్ ఈక్వల్ టు 1400 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1650గా కన్సిడర్ చేసుకొని అండ్ స్టాండర్డ్ డేవియేషన్ మీన్ అనేది యాజ్ ఇట్ ఈజ్. సో ఓన్లీ ఎక్స్ ప్లేస్లో 1400 వస్తుంది, ఇక్కడ 1650 వస్తుంది. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. అండ్ మనకు ఏంది బిట్వీన్ అంటే అర్థమైంది 1400 1600 మధ్యలో ఎక్స్ పెట్టాలి, లెస్ దాన్ అని పెట్టుకోవాలి. 1400 చేస్తే ఇది వచ్చింది రాసుకోవాలి, ఎక్స్ అంటే జెడ్ అండ్
1650 అంటే 1. సో ఇక్కడ -0.67 1 వచ్చింది. సో +1 కాబట్టి ఇక్కడ వస్తుంది 1 అనేది 1 సో ఇక్కడ వచ్చేసి -0.67 అంటే ఇక్కడ వస్తుంది. సో ఈ మధ్యలో ఉంటాయి వాల్యూస్. సో ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యలో 0కి టచ్ అయింది కాబట్టి ప్లస్ వస్తుంది. 0.67 యొక్క టేబుల్ వాల్యూ ఇది, 1 యొక్క టేబుల్ వాల్యూ ఇది. సో ఈ రకంగా తీసుకొని ఇవి రెండింటిని ప్లస్ చేస్తే ఇది వస్తుంది. అండ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్ 500. సో ఇంటూ చేస్తే మనకు 295 బ్రాంచెస్ వస్తాయి. సో ఇంకో సమ్ చూద్దాం. ఇది కేస్ స్టడీకి కూడా రావచ్చు, మీకు ఈ రకంగా సమ్స్ కూడా ఇవ్వచ్చు కేస్ స్టడీలో, ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి. సో ఇక్కడ మనకి మీన్ వెయిట్ ఇచ్చారు అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఇచ్చారు అండ్ బిట్వీన్ అన్నారు చూడు, 980 అండ్ 1020 బిట్వీన్ అన్నారు. సో సేమ్ ఇదే 1080 అండ్ 980 1020 అన్నారు. ఫస్ట్ x ఈక్వల్ టు 980 అండ్ x ఈక్వల్ టు 1020గా బై యూజింగ్ మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఏమంటారు ఆ వాల్యూస్ అప్లై చేసుకుంటే x ప్లేస్లో ఓన్లీ ఈ వాల్యూస్ ఇది ఇక్కడేమో ఇది పెట్టుకుంటూ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. సో బిట్వీన్ అన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి 980 ప్లేస్లో -2, x ప్లేస్లో z అండ్ 1020 ప్లేస్లో 2. సో -2 + 2 అంటే ఏంది -2 ఇక్కడ వస్తుంది +2 వస్తుంది. సో ఈ మధ్యలో ఉంటుంది వాల్యూస్. సో ఈ మధ్యలో ఉంటాయి కాబట్టి అప్పుడు 2 అంటే ఆటోమేటిక్గా సేమ్ వాల్యూస్ వస్తాయి కదా. సో ఇది దీనికి టచ్ అయింది కాబట్టి +0 వచ్చింది. సో 2కు టేబుల్ వాల్యూ చూసుకుంటే సేమ్ వాల్యూస్ వస్తాయి. సో ఇవి రెండింటి ప్లస్ చేస్తే ఇది వస్తుంది. అండ్ సో ఈ సమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది అనేది మీకు ఎగ్జామ్లో ఇంత టఫ్ సమ్ ఇవ్వకపోవచ్చు. మ్యాక్సిమం ఇంతవరకు ఏవైతే డిస్కస్ చేశానో అందులో నుంచే సమ్స్ వస్తాయి. ఫర్ సపోజ్ ఎప్పుడన్నా టఫ్ పేపర్ అనేది డిఫికల్ట్గా టఫ్గా సో సమ్స్ ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడే ఇటువంటి సమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో కాబట్టి ఇంతవరకు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అందులో నుంచి మ్యాక్సిమం 99% వస్తుంది. ఇంకా 1% పేపర్ డిఫికల్ట్గా ఇవ్వాలన్నప్పుడు ఇటువంటి సమ్స్ అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు యూస్ఫుల్ అయితే ఈ సమ్ కూడా చూడండి. సో ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఇటువంటివి అడుగుతారు. సో కాబట్టి ఇక క్వశ్చన్ చూడండి. నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 31% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్ 45 అండ్ 81% ఆర్ అబోవ్ 64. ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి అబోవ్ అండర్ అంటున్నారు అంటే అర్థమైంది. ఇక్కడ మనం 2 చూడొచ్చు. ఒకటి వచ్చేసి అబోవ్ అండర్ అంటున్నారు. సో అండర్ అంటే అంతవరకే. సో ఇది అంటే అండర్ అబోవ్ అంటున్నారు. అబోవ్ అంటే ఏంది గ్రేటర్ దాన్, అండర్ అంటే ఏంది లెస్ దాన్. సో 45కి అండర్ అంటే ఇంకా 45 అంటే తక్కువ అని అర్థం. సో అండర్ సో అంటే గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ ఉంటుంది. సో ఏది గ్రేటర్ దాన్ అబోవ్ 64 అన్నారు కాబట్టి 64. సో ఇక్కడ 45 అన్నారు కాబట్టి <45. సో ఈ వాల్యూస్ ఇచ్చినారు. సో మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఇక్కడ వీళ్ళు ఏమడిగినారంటే ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 31% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్. సో మనం ఈ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మామూలుగా అంటే ఇప్పుడు అదంతా టేబుల్ వాల్యూ అదంతా క్యాలిక్యులేట్ చేసి సమ్ వస్తే ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్ అంటే 400 ఉన్నాయి అనుకో, ఇంటూ 400 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది కదా. వాళ్ళు ఆ పర్సంటేజ్ డైరెక్ట్ ఇచ్చినారు 31%. సో 31% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్ అంటే ఇట్ మీన్స్ వాళ్ళు ఏమి ఇచ్చినారంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చినారంటే వాళ్ళు ఇక్కడ మనకి x గ్రేటర్ దెన్ 2800 అని సమ్ చేసినాం కదా. వీళ్ళు ఏమంటారు అంటే x లెస్ దాన్ 45 అండ్ ఇంకోటి x గ్రేటర్ దెన్ 64 అని ఏదో 2 ఇచ్చారు కదా. వీళ్ళు ఏమంటారు ఇదేమో 33%, ఇదేమో 8% అంటున్నారు. అంటే అర్థమైంది మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది వచ్చింది ఏది 32.5 అనేది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు 32.5 అనేది వచ్చింది, సారీ 0.0013 వచ్చింది ఇంటూ ఇది చేస్తే మనకు 32.5 వచ్చింది. సో 33 వచ్చింది. సో మనకి ఇదంతా చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. సో ఇదంతా చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది అంటే x లెస్ దాన్ 45. సో ఇది చేస్తే ఇది కనుక్కుంటున్నాం మనం x గ్రేటర్ దాన్ 2800 అనేది. సో మోర్ దెన్ 2800 అవర్స్. సో ఇది కనుక్కుంటే లాస్ట్కి ఇది పర్సంటేజ్ వస్తుంది. అంటే ఈ ల్యాంప్స్ కాబట్టి ల్యాంప్స్ వచ్చినాయి కానీ అంటే ఇది అంటే అర్థమైంది 33 ల్యాంప్స్ కాబట్టి ల్యాంప్స్ అన్నారు. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు అన్నప్పుడు 33% వస్తుంది. ఈ రకంగా మనకు ఇదంతా చేస్తే వాళ్ళు మనకి ఇది వస్తుందా, ఇది చేస్తే అంతే కదా చేసేది. సో కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఇది ఈక్వల్ టు 33 ఇది ఈక్వల్ టు 8 అనేది వాళ్ళు చేసినారు. ఇక్కడ చూడండి కావాలంటారా 31% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్ x లెస్ దాన్ 45 ఈక్వల్ టు 31 అంటున్నారు. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. x లెస్ దాన్ 45 అంటే మనం ఏం చేస్తాం x ఈక్వల్ టు 45 అని చేసి టేబుల్ వాల్యూలు అదంతా చేస్తే పర్సంటేజ్ వస్తుంది. కానీ వాళ్ళు డైరెక్ట్ 31% ఇచ్చి x లెస్ దాన్ 45 అంటున్నారు. ఇంకో పర్సంటేజ్ ఇచ్చి x గ్రేటర్ దాన్ 64 ఇస్తున్నారు. మనల్ని ఏమంటున్నారు అంటే మీన్ స్టాండర్డ్ డివిజన్ అడుగుతుంది. వాళ్ళు మీన్ స్టాండర్డ్ డివిజన్ ఇచ్చి ఈ పర్సంటేజ్లు కనుక్కోమని అంటుండ్రు. ఇప్పుడు ఆ పర్సంటేజ్లు ఇచ్చి మీన్ స్టాండర్డ్ డివిజన్ కనుక్కోమంటున్నారు.
ఇది ఏం ఇంపార్టెంట్ కాదు సమ్, ఎప్పుడైనా పేపర్ డిఫికల్ట్గా వస్తే మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నా. సో ఇంతవరకు ఏవైతే చూసారో అందులో నుంచే వస్తాయి. సో మీకు చూడాలనిపిస్తే చూడండి, లేదంటే మీ ఇష్టము. కానీ ఇదైతే 99% రాదు, 1% ఎప్పుడన్నా స్కోప్ ఉంటే వస్తుంది. సో ఇక్కడ చూడండి సమ్ చూడండి. ఫస్ట్ టైంలో ఎక్స్ లెస్ దాన్ 45 0.31% అంటే 0.31. సో 8% అంటే అర్థమైంది 0.08 డివైడెడ్ బై 100 చేస్తే పర్సంటేజ్ కదా. సో ఆ రకంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మన ఫార్ములా ఏంది, ఇప్పుడు మనకు 31% ఎట్లా వచ్చింది, ఇప్పుడు అంటే ఉదాహరణకు ఇక్కడ మనకి ఇది ఎట్లా వచ్చింది, ఇది 43, 32 ఉంది. దీన్ని డివైడెడ్ బై 100 చేయాలా, చేస్తే 43.32 వస్తుంది. మీ ఇష్టం చేస్తే ఇక్కడ చెప్పాను కదా ఎక్కడో చేసుకోండి మీ ఇష్టం. అదే ఇక్కడ 0.5737 అంటే డివైడెడ్ బై 100 చేస్తే ఇది వస్తుంది. సో ఈ పర్సంటేజ్ వాళ్ళు డైరెక్ట్ మనకి ఇచ్చారు, ఈ పర్సంటేజ్ ఇచ్చారు. ఈ పర్సంటేజ్ ఎలా వచ్చింది, ఒక 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే వచ్చింది. ఒక్క వాల్యూ, ఒకవేళ ఇది బిట్వీన్ అన్నారు కానీ ఒక్క వాల్యూ ఉన్నా సరే బిహైండ్ 82 అన్నా ఇంకొకటి ఏంటి 0.5గా కన్సిడర్ చేసుకోమన్నా. అంటే ఈ 2 వాల్యూస్ని ప్లస్ మైనస్ చేయడం వల్ల ఈ వాల్యూ వచ్చింది. వీళ్ళేమో ఈ వాల్యూ డైరెక్ట్ ఇచ్చినారు. అంటే అర్థమైంది, ఈ వాల్యూ డైరెక్ట్ ఇచ్చారంటే ఇట్ మీన్స్ ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, బిట్వీన్ అనలేదు, ఒక్కటే వాల్యూ ఎక్స్ లెస్ దాన్ 45 అన్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది, ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది 0.5 అనేది ప్లస్ మైనస్ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి సమ్ము. సో ఎక్స్ లెస్ దాన్ 45 ఇది అంటే ఇది రానికే 2 టేబుల్ వాల్యూలు ప్లస్ అయినాయి, ఇది రానికే 2 టేబుల్ వాల్యూలు ప్లస్ అయినాయి. సో ప్లస్ అయినాయి కాబట్టి ఇప్పుడు మన ఫార్ములా ఏంది 45 కాదు ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్స్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏంది ఫస్ట్ది 45 కాబట్టి 45 వేసుకున్నాం, ఇది. సో ఈ రకంగా రాసుకున్నాం. సో మనకి ఇక్కడ ఒక 2 ఈక్వేషన్లు కావాలా. సో జెడ్ వాల్యూ కావాలా మనకు మెయిన్, ఎందుకంటే ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్లు వస్తాయి. ఇంకోటి 64 ఇక్కడ పెట్టుకుంటే 2 ఈక్వేషన్లు వస్తాయి. అంటే జెడ్ వాల్యూ ఫస్ట్ తెలిస్తే 2 ఈక్వేషన్లు వస్తాయి, సాల్వ్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ మీన్ వస్తుంది. సో ఇక్కడ జెడ్ వాల్యూ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడండి 0 అండర్ లెస్ దాన్ 45 అన్నారు. సో లెస్ దాన్ 45 ఒకటేమో వచ్చేసి గ్రేటర్ దాన్ 64. దీని వాల్యూస్ ఏంది 0.31, 0.08. సో ఇక్కడ మనం చూస్తే 0.31, 0.08 అనే వాల్యూస్ మీరు చూస్తే మోర్ దాన్ ఇక్కడ ఇది అనేది లాస్ట్ ఫైనల్ వాల్యూ. ఇప్పుడు మనం గమనిస్తే ఈ 2 వాల్యూస్ ఇక్కడ చూడండి 0.08 అనేది ఎక్కడ వస్తుంది, అబవ్ అన్నారు అవునా. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 64 అన్నారు. సో గ్రేటర్ దాన్ 64 యొక్క వాల్యూ 0.08 అంటే గ్రేటర్ దాన్ అంటే 0.08 అంటే 8%. సో 8% గ్రేటర్ అంటే 8% ప్లస్ మైనస్ ప్లస్. సో ఇటు సైడ్ వస్తుంది, ఓకే ఇటు సైడ్ వస్తుంది, అది 8%. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటు సైడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంది, నేను ఇటు సైడ్ రాసుకున్నా కానీ 31% కూడా ఇటే వస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏంది, ఇది తప్పు కానీ నెక్స్ట్ కండిషన్ ఏంది ఎక్స్ లెస్ దాన్ 45 అన్నారు. సో లెస్ దాన్ 45 వచ్చేసరి ఈ చూడండి 31% అన్నారు. సో 31% అంటే 45 అనేది ఏమంటారు, ఈ 45 అనేది ఏంది లెస్ దాన్ అన్నారు. సో లెస్ వాల్యూస్ 45 వాల్యూస్ వస్తాయి. సో అది ప్లస్ మైనస్ ప్లస్ కదా. సో కానీ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూస్ని కన్సిడర్ చేయము, టేబుల్ వాల్యూస్తో ఆ రకంగా కంపారిజన్ చేసుకుంటాం. సో మనకి ఎనీవే ఇక్కడ చూసినా సరే ఇక్కడ మనకు అండర్ 45 అన్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 45 అని అర్థం. సో అండర్ అంటే అర్థమైంది లెస్ దాన్ 45 అని లేదు వాళ్ళు. ఇక్కడ చూడండి 31% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్ 45 అన్నారు. అండర్ 45 అంటే ఏంది, సో 45 దగ్గర అని అర్థము. సో కాబట్టి 45 ఎక్స్ ఈక్వల్ టు 45 అని అర్థం. సో కాబట్టి మనకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇది అనేది 1 వాల్యూ ఉంది కాబట్టి 0.5 అనేది ఇది డైరెక్ట్ వాల్యూ ఇచ్చారు. సో ఫైనల్ ఆన్సర్ ఇచ్చారు. మనం ఏదైతే సాల్వ్ చేస్తామో అదే ఇచ్చేసి మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వాల్యూ ఎలా వచ్చింది అంటే ఇట్ మీన్స్ ఇక వాళ్ళు సింగిల్ 5 అడిగారు కాబట్టి ఈ వాల్యూ ఎలా వచ్చింది 0.5 సమ్ వాల్యూ యాడ్ చేస్తే ఇది వచ్చింది. అంటే 0.5 అయితే కామన్ కదా, సింగిల్ వాల్యూ వచ్చినప్పుడు 2 వాల్యూస్ వచ్చినప్పుడు దీని టేబుల్ వాల్యూ యాడ్ చేస్తాం. సో సింగిల్ వాల్యూ వచ్చినప్పుడు 0.5 అనేది కామన్ కదా. సో ఇక్కడ మనం మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మనకు 0.08 ఉంది, ఇక్కడ వచ్చి 0.31 ఉంది. సో 0.08 అనేది ఏంది గ్రేటర్ దాన్ 64 కదా. అప్పుడు ఈ 0కి టచ్ కావు కదా, 8% కన్నా గ్రేటర్ అంటే ఈ 0 అంతే కదా. సో కాబట్టి 0.5లో నుంచి ఈ పార్ట్ మైనస్ అవుతుంది, 0.5 మైనస్ దిస్ పార్ట్.
చేస్తే మనకు 0.42 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది లెస్ దాన్ కాదు సార్, బై మిస్టేక్ చెప్పడం జరిగింది. సో అండర్ అంటే ఏంది, ఈక్వల్ టు 45. మీకు ఈ సమయం అవసరం లేదు, ఎప్పుడైనా డిఫికల్ట్ వస్తే యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో చెప్తున్నా. సో కన్ఫ్యూజ్ కాకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి సమ్ మ్యాక్సిమం అడగరు. ఈక్వల్ టు 45 అన్నారు. ఈక్వల్ టు 45 అంటే ఏంది, ఓన్లీ 45 దగ్గరనే, ఈ రకం కూడా రాదు, ఇది తప్పు. సో ఈక్వల్ టు 45 అన్నారు కాబట్టి అర్థమైంది, మనకు 45 అంటే ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వస్తుందంటే అండర్ ఏమంటారు, మనం ఈ రకంగా డ్రా చేస్తే ఇక్కడ 45 ఉందనుకో, సో వీళ్ళు ఏమన్నారు, ఈక్వల్ టు 45 అన్నారు. ఓకే, సో కాబట్టి ఈక్వల్ టు 45 అంటే ఓన్లీ 45 అని అర్థం. సో ఓన్లీ 45 అంటే ఇది టచ్ కాదు కదా. సో కాబట్టి అప్పుడు ఈక్వల్ టు 45 అన్నారు. 45 లెస్ దాన్ అంటే ఇలా డ్రా చేస్తుంది, 45 గ్రేటర్ దాన్ అంటే ఇలా డ్రా చేస్తుంటే. సో కాబట్టి వాళ్ళు ఓన్లీ 45 అన్నారు ఈ రకంగా. సో మనకు దీనికి డయాగ్రామ్ అవసరం లేదు, మీకు అర్థం కానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓన్లీ వాళ్ళు మీన్ స్టాండర్డ్ డేవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 45 గ్రేటర్ దాన్ అని లేదు, లెస్ దాన్ అన్నారు, అండర్ అన్నారు. అంటే అర్థమైంది, ఇప్పుడు ఈ 0కి టచ్ అవుతుందా, అయితలేదు. సో అప్పుడు అర్థం ఏంటిది, ఇందులో నుంచి కూడా ఈ 0.31లో నుంచి కూడా 0.5 మైనస్ అవుతుంది అని అర్థం. ఓకే, మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకు, 0.5 మైనస్ 0.31. సో ఆ రకంగా చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 0.19 వచ్చింది. ఫస్ట్ 0.5 ఉంటుంది దేనికైనా, అది ప్లస్సా మైనస్సా అంటే మోర్ అన్నారు కాబట్టి ఇటు సైడ్ రాదు కాబట్టి మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ అండర్ అన్నారు కాబట్టి సో ఇక్కడ ఉంటుంది కదా ప్లస్ వాల్యూ కాబట్టి 45 అనేది. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా అంటే 0.31, ఏదైనా 0.31 అన్న 45 అయినా ఏదైనా సరే ఇక్కడనే ఉంటుంది కదా. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అండర్ అన్నారు అంటే ఇట్లా లేదు ఇట్లా లేదు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దీనికి టచ్ కాదు కాబట్టి ఈ 0.5 అనేది 0.31లో మైనస్ చేస్తే ఇక్కడేమో 0.19 వస్తుంది, అండ్ ఇక్కడ ఏమో ఎంత వస్తుంది, మైనస్ చేస్తే 0.42 వస్తుంది. 0.5 మైనస్ 0.08, ఇక్కడేమో 0.42, ఇక్కడేమో 0.19 వస్తుంది. సో దీని యొక్క జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రకంగా వచ్చినప్పుడు కూడా మనకి ఏమొచ్చింది, ఓన్లీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇది 0.08 అనుకున్నాం, లేదా 0.31 అనుకున్నాం. ఇందులో నుంచి 0.5 మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా అనే దాన్ని బట్టి సో ఇది మనం ఏం చేసినాం, మైనస్ చేసినాం, అప్పుడు ఇది వస్తుంది కదా. సో ఇది వచ్చింది, ఇది ఏంటిది, జెడ్ వాల్యూనా కాదు, జెడ్ వాల్యూ ఏది, ఇది దీని యొక్క టేబుల్ వాల్యూ ఇది. ఇప్పుడు మనకు వచ్చింది కూడా ఇదే టేబుల్ వాల్యూ వచ్చింది. ఆ రకంగా మైనస్ చేస్తే ఇప్పుడు 0.5 ఒకటి వచ్చింది కాబట్టి 0.5 మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా అనేది ఈ టేబుల్ని బట్టి, ఈ టేబుల్ అవసరం లేదు. ఆ 0.5 కామన్, మైనస్ ప్లస్ అంటే ఇది గ్రేటర్ అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా 8% కన్నా అబోవ్ అంటే ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది. సో ఇక్కడ కూడా అండర్ అన్నారు కాబట్టి మైనస్ వస్తుంది, ఇక్కడికి రాదు కాబట్టి. సో ఇక్కడ మనం 0.31లో మైనస్ చేస్తాం, 0.08లో మైనస్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 0.19 వస్తుంది, ఇక్కడనేమో 0.42 వస్తుంది. 0.19 వస్తుంది, ఇక్కడ 0.42 వస్తుంది. ఈ 0.19 యొక్క టేబుల్ వాల్యూ, ఈ 0.42 ఇవి టేబుల్ వాల్యూస్. ఈ టేబుల్ వాల్యూస్ యొక్క ఒరిజినల్ వాల్యూస్ వచ్చేసరికి జెడ్ వాల్యూ. అంతే కదా, ఇది ఏంటిది టేబుల్ వాల్యూ కదా, 1.5 ఒక టేబుల్ వాల్యూ ఇది. సో ఈ టేబుల్ వాల్యూ యొక్క ఒరిజినల్ జెడ్ వాల్యూ 1.5. సో ఇప్పుడు మనకి ఏం కావాలా, ఈ 0.19, 0.42 జెడ్ యొక్క టేబుల్ వాల్యూస్. సో ఈ యొక్క ఏమంటారు ఒరిజినల్ వాల్యూస్ మనకు కావాలా. ఒరిజినల్ వాల్యూస్ అంటే ప్రస్తుతానికి అయితే టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు ఈ వాల్యూస్. సో ఈ 0.19 యొక్క వాల్యూ ఫస్ట్ దానికి ఏమో -0.5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏముంది, 0.42 ఉంది. ఈ 0.42 యొక్క వాల్యూ ఏమో 1.4. ఓకే, ఇదేమో 1.4. సో ఇవి మనకు ప్రస్తుతానికి ఈ టేబుల్ వాల్యూస్ ఏమంటారు, మనకు జెడ్ వాల్యూస్కి ఆ టేబుల్ అంటే జెడ్ వాల్యూస్కి టేబుల్, ఇప్పుడు జెడ్ వాల్యూ ఇది, దీనికి సంబంధించిన టేబుల్ వాల్యూ ఇచ్చినారు, కానీ దీనికి సంబంధించినది ఈ టేబుల్ వాల్యూ ఇవ్వలేదు మనకు. సో టేబుల్ వాల్యూస్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మనం 0.19, 0.42 టేబుల్ ఏమంటారు, ఇవి వచ్చేసి ఏం వాల్యూస్ అంటే జెడ్ యొక్క టేబుల్ వాల్యూస్ ఇవి. సో ఈ వాల్యూస్కి జెడ్ యొక్క ఒరిజినల్ వాల్యూస్ మనకు తెలియదు. సో కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు, కానీ కొంచెం తెలివిగా ఆలోచిస్తే అది ప్రాసెస్ అనేది మనం చూసి ఫస్ట్ దాన్ని 0.19 అన్నారు, సెకండ్ 0.42 అన్నారు. సో మనం ఇందాక ఏం చేసినాము, 1.5కి టేబుల్ వాల్యూలు ఎత్తుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడుందో అది 1.5 అవుతుంది కదా. సో కాబట్టి మనం కొంచెం ఈ రకంగా ఆలోచిద్దాం. 0.19, 0.42 ఎక్కడుందో ఎత్తుకున్నాం. సో 0.19, సో ఓన్లీ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఎత్తుకండి, అప్రాక్సిమేట్గా రాసుకుంటే అయిపోయి. 0.19 అంటే ఎక్కడుంది,
అదే ఇక్కడ ఉంది చూడండి 0.19. అప్పుడు ఇది దేనికి సంబంధించినది? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏంది 0. ఓకే, మనం ఇక్కడ ఏం చూస్తాం? ఫస్ట్ది కదా, ఫస్ట్ది అంటే ఏంది 0. ఓకేనా, ఇది నెక్స్ట్ది ఏమో 0.1. సో అంటే అర్థమైంది 0. ఇక్కడ 5ది వెతుకుతున్నామని అర్థం. నెక్స్ట్ వెతుకుతేనేమో 0.1 5 అవుతుంది, కానీ మనకి ఇక్కడ 0.19 కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ 0.5. సో చూడండి, జెడ్ వాల్యూ అనేది మనం 0.5గా కన్సిడర్ చేసుకోవాలి. సో -0.5 అని రాసుకున్నారు. సో ఈ -0.5 అనేది వీళ్ళు = 45 అన్నారు కదా, సో కాబట్టి మైనస్ రాసుకోవాలి అంతే. అది నెక్స్ట్ వచ్చేసింది 0.42 అన్నారు. సో 0.42కి మనం టేబుల్ వాల్యూ ఎత్తుకుదాం. 0.42 అంటే ఎక్కడ ఉంది? 42 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 0.42 అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 0.42 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ దాకా ఉన్నాయి. సో మొత్తానికైతే మనం ఈ నుంచి కదా మనం ఏం చేస్తామంటే ఇది తీసుకుంటే ఏమవుతుంది? 1.4 ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఏముంది? 1 ఉంది, 1 వస్తుంది అంతే. సో ఇది తీసుకుంటే ఏమవుతుంది? 1.4 ఉంది, నెక్స్ట్ వచ్చే 2 వస్తుంది అంతే. అవునా? సో కాబట్టి మనం పాయింట్ తర్వాత 1 డిజిట్ తీసుకుంటే ఏమొస్తుంది? 1.4 కదా, అవునా? సో 1.4 తీసుకుంటే అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి 1.4 తీసుకున్నాం, ఇది దీన్ని. సో కాబట్టి ఇక్కడ మాత్రం = 45 ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. సో ఈ రకంగా మనం జెడ్ వాల్యూస్ కనుక్కొని నెక్స్ట్ ఏంది? x - μ/స్టాండర్డ్ డీవియేషన్. x ఏంది? 45 కదా. సో 45 - μ/స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది = 45 అని. నెక్స్ట్ వచ్చేసి ఏంది? నెక్స్ట్ x వాల్యూ వచ్చేసి టేకన్ యాజ్ 64. 64 - μ/స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ z వాల్యూ వచ్చేసి 1.4. సో ఇది సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. అండ్ 2 ఈక్వేషన్స్ పెట్టుకుంటే ఇక్కడ ఇది మనకి ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మైనస్. సో ఇవి రెండు మ్యూలు క్యాన్సల్ అవుతాయి. ఇవి వచ్చేసి -0.5 -1.4 -1.9. సో ఇవి రెండు 45లో నుంచి -64 పోతే -19 వస్తుంది. అండ్ ఇది సాల్వ్ చేస్తే మనకు 10 వస్తుంది. సో మనకు స్టాండర్డ్ డీవియేషన్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లోనన్నా ఇది వచ్చేసి ఫస్ట్ ఈక్వేషను అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ కదా. సో ఏదో ఒక ఈక్వేషన్లో మనము ఈ స్టాండర్డ్ డీవియేషన్ పెడితే ఆటోమేటిక్గా మీన్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా స్టాండర్డ్ డీవియేషన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, అదికి ఏం లేదు. ఇంతదాకా ఏమేమో చెప్పినా కదా. ఫస్ట్ 0.31 ఉంది, 0.08 ఉంది. సో ఇది గ్రేటర్ దాన్ అన్నారు కాబట్టి 8% కన్నా అబోవ్ కాబట్టి 0కి టచ్ కాదు కదా. సో టచ్ కాదు కాబట్టి మనం 0.5లో నుంచి -0.08 తీసేసేయాలి. తీసేస్తే ఏమొచ్చింది మనకు? 0.19 వచ్చింది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఇది = 4 అంటే 45 అంటే కూడా టచ్ కాదు కదా. సో ఇందులో నుంచి కూడా 0.5 - 0.31 చేసేస్తే మనకు ఎంత వచ్చిందంటే ఫస్ట్ది వచ్చేసి, సో ఇవి రెండు మైనస్ చేస్తే మనకు 0.19 వచ్చింది. సో ఇవి రెండు మైనస్ చేస్తే మనకేమో 0.42 వచ్చింది. ఓకే, ఫస్ట్ది ఏమో 0.19 వచ్చింది, సెకండ్ది ఏమో 0.42 వచ్చింది. సో ఫస్ట్ది ఏమో 0.19, ఇందులో నుంచి 0.5 మైనస్ చేస్తే 0.19, ఇందులో నుంచి 0.5 మైనస్ చేస్తే 0.42 వచ్చింది. సో ఫస్ట్ దానికి ఏమో 0.19 వచ్చింది, సెకండ్ దానికి ఏమో 0.42 వచ్చింది. ఎందుకంటే ఇవి జీరోకి టచ్ కాదు కాబట్టి ఇందులో నుంచి 0.5 మైనస్ చేయాలి, ఇందులో నుంచి 0.5 మైనస్ చేయాలి. ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు 0.19 వచ్చింది, ఇందులో నుంచి 0.5 మైనస్ చేస్తే 0.42 వచ్చింది. ఇవి వచ్చేసి మనకి ఏంది? జెడ్ వాల్యూ యొక్క టేబుల్ వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఆ టేబుల్ వాల్యూస్కి పోయినాం కదా ఇంతసేపు, పోతే మనకు జెడ్ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఎక్కడైతే వాల్యూస్ ఇస్తారు కదా 0.344 ఇవి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలా, ఆ వాల్యూస్ రాసుకోవాలి. చూసుకుంటే ఒకటేమో 0.5, ఒకటేమో 1.4 వచ్చింది. ఇదేమో =4 అని వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం అంతే. సో ఈ వాల్యూస్ పెట్టుకున్నాం. ఇక్కడేమో 1.41, 42, 43 అనుకున్నాం కదా, పాయింట్ తర్వాత ఒకటి తీసుకుంటే 4 వచ్చేసింది. సో ఈ రకంగా మనం చేస్తే అండ్ ఎక్స్ వాల్యూస్ పెట్టుకుంటే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ మీన్ వస్తుంది. సో ఈ సమ్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పుడైనా మీకు ప్రతిసారి లైన్స్ బిట్వీన్ 70, 32 ఆ రకంగా వస్తుంది. ఒక్కోసారి డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే ఇటువంటి సమ్ ఇస్తారు. చాలా ఈజీ, అక్కడ వాల్యూస్ ఇస్తారు, అక్కడ ఈ వాల్యూస్ ఏమైనా ఎత్తుక్కోవాలా, అది జెడ్ వాల్యూ అయిపోతుంది. సో అవి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.